అందరికీ నమస్కారం. షేకస్ ఇంగ్లీష్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇంగ్లీష్ కాంటెంట్కి సంబంధించి వాయిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాపిక్స్. లెట్స్ గో టు ది సిలబస్ ఫస్ట్. గ్రామర్లో వాయిస్. సో ఇక్కడ మనం టెస్ట్ చేసిందంటే యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ కన్వర్షన్. సో మనకి ఎగ్జామ్లో యాక్టివ్ వాయిస్ ఇస్తారు, ప్యాసివ్ వాయిస్లోకి మనం మార్చాల్సి ఉంటుంది. ఓకే, సో పాయింట్కి వెళ్ళిపోదామండి. ఫస్ట్ చూద్దామండి, వాట్ ఈజ్ వాయిస్? వాయిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్ యొక్క రూపం అండి. వాయిస్ అంటేనే వర్బ్ యొక్క రూపం. అదేం తెలియజేస్తుంది మనకి? వెదర్ ద సబ్జెక్ట్ పర్ఫార్మ్స్ అన్ యాక్షన్ ఆర్ రిసీవ్స్ అన్ యాక్షన్. అంటే ఆ వర్బ్ యొక్క యాక్షన్ని సబ్జెక్ట్ పర్ఫార్మ్ చేస్తుందా, లేదంటే ఆ వర్బ్ యొక్క యాక్షన్ని సబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటుందా అనేది మనకు తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం చూడాల్సింది అంటే దెర్ ఆర్ టూ వాయిసెస్ అండి, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. రైట్, నెక్స్ట్ మనం చూడండి యాక్టివ్ వాయిస్. ఇదేం చేస్తుందంటే ద సబ్జెక్ట్ డస్ ఆర్ పర్ఫార్మ్స్ ద యాక్షన్. యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ యాక్షన్ని పర్ఫార్మ్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, రవి రైట్స్ ఎ లెటర్. సో ఇక్కడ చూడండి, ఈ లెటర్ని రాసేది ఎవరండి? రవే కదా. ఇక్కడ సబ్జెక్టే పర్ఫామ్ చేస్తుంది. రైట్ అంటే రాయడం, అంటే ఈ వర్బ్ యొక్క యాక్షన్ పర్ఫామ్ చేసేది ఎవరు? రవి. సో దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. నెక్స్ట్ వన్ చూడండి ప్యాసివ్ వాయిస్. ద సబ్జెక్ట్ రిసీవ్స్ ద యాక్షన్. ఇక్కడ ఏం చేస్తుందో చూడండి, అ లెటర్ ఈజ్ రిటర్న్ బై రవి. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఏంటి? అ లెటర్. అంటే ఇక్కడ రైట్ అనే వర్బ్, అంటే ఈజ్ రిటర్న్ అనే వర్బ్ ఉంది కదా, దీని యొక్క యాక్షన్ని రిసీవ్ చేసుకునేది ఎవరు? అ లెటర్ అనమాట. ఇక్కడ యాక్షన్ చేసేది రవి, బట్ ఇక్కడ రిసీవ్ చేసుకున్న సబ్జెక్ట్ ఇక్కడ లెటర్, దీన్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది ఇక్కడ యాక్షన్ అనమాట. సో రవి చేసే యాక్షన్ని ఆ లెటర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అండి. ఓకే, సో బేసిక్ ఫార్ములా ఏంటంటే యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, ఇలా చూడండి, ఇక్కడ ఉంది కదా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్, ఇది మనం ఫ్రంట్కి మూవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వర్బ్ యొక్క బీ ఫామ్ వర్బ్ రాస్తాం, తర్వాత ఈ వర్బ్ని V3లోకి మారుస్తాం, తర్వాత బై అవసరమైతే పెడతామండి, తర్వాత ఈ సబ్జెక్ట్ని తర్వాత చివరిలో పెడతాం అన్నమాట. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్. రైట్, ఇక్కడ చూడండి V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ అండి. సో దీనికి బేసిక్గా మనం ప్యాసివ్ వాయిస్లో అన్నీ కూడా మనం పాస్ట్ పార్టిసిపల్ అని రాస్తాం. సో ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే V1, V2, V3 ఈ లిస్ట్ ఒక 100 వర్బ్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనమాట. రెగ్యులర్ వర్బ్స్ అంటే చూడండి పక్కన ఈడీ పెడితే వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిక్, ఇలా చూడండి రెగ్యులర్ వర్బ్స్ ఎలా ఉంటాయంటే V1 ఫామ్ కిక్ అయితే V2 ఫామ్ ఏమవుతుంది? కిక్డ్. V3 ఫామ్ ఈజ్ ఆల్సో కిక్డ్. ఓకే, అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రెగ్యులర్ వర్బ్స్కి జంప్ అని పెట్టాం అనుకోండి, జంప్, జంప్డ్, అగైన్ జంప్డ్. సో ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్ వర్బ్స్ అనమాట. అవి మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈడీ పెడితే సరిపోతుంది. బట్ ఇవి చూడండి ఇక్కడ రైట్, రోట్, రిటర్న్. సో ఆల్ దీస్ 3 ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్, కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. కొన్ని అంటే 3 ఒకేలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కట్, 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 ఈ 3 ఒకేలా ఉన్నాయి. సో ఇలాగ 3 ఒకేలాగా ఉన్నా, లేదంటే ఈ 3 డిఫరెంట్గా ఉన్నా కూడా అవి ఏంటివి? ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనమాట. ఇవి మనం తప్పనిసరిగా నేర్చుకోవాలండి. అవన్నీ బై హార్ట్ చేయండి, లిస్ట్ దగ్గర పెట్టుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఇవి V3 ఫామ్ మనకు తెలిస్తేనే మనం ప్యాసివ్ వాయిస్లో మార్చగలమండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రైట్, రోట్, రిటర్న్, ఈట్, ఎట్, ఈటెన్, మేక్, మేడ్, మేడ్, సీ, సా, సీన్, టేక్, టుక్, టేకెన్, డూ, డిడ్, డన్, ఇలా మనకి 100 వరకు ఉంటాయి. అవి బాగా ప్రాక్టీస్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి, మర్చిపోవద్దు. రైట్, చూడండి. సో మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మనం కన్వర్షన్ చేయాలి. అది చేయాలంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి జాగ్రత్తగా. అలా చూడండి V1, V2, V3 అని ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇది బీ ఫామ్ వర్బ్ రాయాలని అందులో మనం చెప్పాను కదా. ఇక్కడ మనం ప్యాసివ్ వాయిస్లో ఏముంటుంది మనకి? ఇక్కడ చూడండి స్ట్రక్చర్లో ఆబ్జెక్ట్ మనం తెచ్చి ముందు పెట్టిన తర్వాత ఇక్కడ బీ అని చూసామంటే బీ ఫామ్ వర్బ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో V3 మనం ఎలాగా రాస్తాం? ఈ లిస్ట్ మనకు వచ్చేస్తుంది కదా, మనం V3 రాసేస్తాం, బట్ బీ ఫామ్ వర్బ్ రాయాలి. సో బీ ఫామ్ వర్బ్ రాయాలంటే ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి. సో ఇవన్నీ కూడా మనకి బీ ఫామ్ వర్బ్స్ అండి. చూడండి బీ ఫామ్ వర్బ్స్ అంటే బీ యొక్క రూపాలు అనమాట. బీకి చాలా అవతారాలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఆ అవతారాలు ఏంటి చూద్దాం. V1 ఫామ్ అనుకోండి, బీ యొక్క V1 ఫామ్ అంటే ప్రెజెంట్ టెన్స్లో ఉందనుకోండి, వాటి జనరల్గా ఏమంటే మనకి యామ్, ఈజ్ వస్తాయండి. యామ్ ఆర్ ఈజ్. యామ్ దేనికోసం అంటే ఐ కోసం మనం స్పెషల్గా వాడతాం. ఓకే, ఈజ్ అనేది సింగులర్కి అయితే ఈజ్ వాడతాం. సో ఇదే బీ ఫామ్ వర్బ్ V2 అయితే ఏమవుతుంది మనకి? వాజ్ అవుతుందండి. అదే V3 అంటే పాస్ట్ పార్టిసిపల్, ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపల్, ఇది బీన్ అవుతుందండి. సో యామ్ ఈజ్ వాజ్ అవుతుంది,
అది V3 అయితే బీన్ అవుతుంది. అలాగే దీని V1 సంబంధించి ప్లూరల్ ఫామ్ ఏమవుతుంది ఆర్ అండి. సో V2 ఏమవుతుంది దీనికి ఆర్కి వర్ అవుతుంది. సో V3 అనేది ఏమవుతుంది బీన్ అవుతుంది అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మనం రాసేయచ్చండి ఈజీగా. ఇక్కడ మనం ప్రాక్టీస్ చేద్దామండి ఒకసారి చూడండి. మీకు టెన్సెస్ ఐడియా ఉండుంటాయి కదా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చూడండి. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ అది తెలుసు కదా మీకు. దాని స్ట్రక్చర్ V1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఇక్కడ నేను చూడండి ఒకసారి. V1 సంబంధించి ఇక్కడ ఏముంది యామ్ ఆర్ ఈజ్ ఉంది చూడండి. సో అది మనం పెడతాం. ఇంకా ఏమున్నాయి మనకి ఆర్ కూడా ఉంది. ఓకేనా. సో అది V1 సంబంధించి బీ ఫామ్ వర్బ్ రాస్తున్నాం. చూడండి ఇప్పుడు మనం రాసేది ఏంటంటే బీ ఫామ్ వర్బ్స్ రాస్తున్నాం మనం. సో V1 సంబంధించి ప్యాసివ్ వాయిస్లో ఏమొస్తుంది బీ ఫామ్ వర్బ్ అనేది రాయాలి. సో యామ్ ఆర్ ఈజ్ ఆర్ ప్లస్ చెప్పాను కదా ప్యాసివ్ వాయిస్లో మనకి ఎప్పుడు కూడా మనం V3 వస్తుంది. ఇక్కడ వర్బ్ 1 మనం ఏ వర్బ్ ఉన్నప్పటికీ కూడా యాక్టివ్ వాయిస్లో అది V1 ఉన్నా V2 ఉన్నా V3 ఉన్నా మనం ఎప్పుడు కూడా మనం ప్యాసివ్ వాయిస్లో V3 రాయాలి. సో ఇప్పుడు మనం రాసింది ఏంటి ఈ V1కి సంబంధించి ఇక్కడ మనం బీ ఫామ్ వర్బ్ రాసాం. ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఏం రావాలి బీ ఫామ్ వర్బ్ రాయాలి. తర్వాత ఈ V1 మనం V3 చేసేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి. సింపుల్ పాస్ట్ అన్నాం. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి దాని స్ట్రక్చర్ V2. సో V2కి అయితే ఏమంటే మనకి బీ ఫామ్ వర్బ్స్ వాజ్ ఆర్ వో. ఓకే వాజ్ ఆర్ వో అంటే సింగులర్కి అయితే వాజ్ వాడతాం, ప్లూరల్కి అయితే వర్ వాడతాం. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి మనం V3 అయిపోయింది. సో ఇదండి V2 యొక్క ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇదనమాట. నెక్స్ట్ మనం చూడండి సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ మీకు తెలుసు కదా విల్ ప్లస్ V1. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏదంటే మనకు అనవసరం. మనం విల్ ఉంటే విల్ రాస్తాం, ఏదంటే అది రాస్తాం. మనం ఇక్కడ విల్ రాసేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి V1కి సంబంధించి మనం ఏం పెట్టాలి బీ ఫామ్ వర్బ్ పెట్టాలి. మనం బీ ఫామ్ వర్బ్ జనరల్ మనకి ఏమొస్తాయి యామ్ ఈజ్ ఆర్ వస్తాయి మనకు జనరల్గా. కానీ ఆల్రెడీ ఇక్కడ మాకు హెల్పింగ్ వర్బ్ ఉంది. విల్ తర్వాత మనం ఈజ్ యామ్ ఆర్ పెట్టాం. సో ఇవన్నీ ఏంటి యాక్చువల్గా యామ్ ఈజ్ ఆర్ అనేవన్నీ కూడా బీ యొక్క రూపాలు. సో మనం చక్కగా మనం ఇక్కడ బీ పెట్టేయడమే విల్ బీ. నెక్స్ట్ V1 ఏం చేయాలి మనం V3 చేయాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దీని స్ట్రక్చర్ ఏంటి యామ్ ఆర్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ing. దీన్నే V4 కూడా అంటాం. ఓకేనా. సో యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ing దీని యొక్క స్ట్రక్చర్. ఓకేనా. సో ఇక్కడ ఏమున్నాయి యామ్ ఈజ్ ఆర్ ఉన్నాయి కాబట్టి అలా నోట్ చేసేయండి. ఏముంటే అది వేసేసుకోండి అక్కడ యామ్ ఈజ్ ఆర్. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి V1కి సంబంధించి మనం ఏం చేయాలి V1 యొక్క బీ ఫామ్ వర్బ్స్ ఏంటి యామ్ ఈజ్ ఆర్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసేయండి. సో ఇక్కడ ing ఫామ్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే బీకి ఏం చేయాలి మనం ing పెట్టాలి. ఓకేనా. సో బీయింగ్ ప్లస్ V1 ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి ప్యాసివ్ వాయిస్లో V3 కింద మార్చాలి. ఎప్పుడు V3 ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో. నెక్స్ట్ వన్ చూడండి పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి వాజ్ ఆర్ ప్లస్ V1 ing. ఓకే. సేమ్ అలాగే మనం ప్యాసివ్ స్ట్రక్చర్ కోసం అలాగే నోట్ చేసేయండి వాజ్ ఆర్ వో ప్లస్ చెప్పాను కదా వాజ్ ఆర్ వో ఇవేంటివి బీ ఫామ్ వర్బ్స్. ఓకే. సో ఇవన్నీ బీ ఫామ్ వర్బ్స్ మనం ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కదా. మనకి ఆల్రెడీ ing ఫామ్ ఉంది కదా. మనం ఏం చేయాలి ఈ బీకి మనం ing తగిలించాలి. బీయింగ్ ప్లస్ ఈ V1 ఏం చేయాలి మనం V3 చేయాలి. ఆల్రెడీ ఇక్కడ ing ఉంది కదా మనం బీకి ing పెట్టండి బీయింగ్. ఓకే. నెక్స్ట్ మనం చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. ఓకే. ఇక్కడ చెప్పాను ఇక్కడ ఏదంటే అది వేసాడు మనం హ్యాస్ ఆర్ హ్యావ్ వేసేసాం. చూడండి ఏముంది ఇక్కడ V3 ఉంది. ఎలా చూడండి V3 సంబంధించి మనకి బీ ఫామ్ వర్బ్ ఏంటి బీన్. సో అది నోట్ చేసేసుకోండి ఇక్కడ బీన్ ప్లస్ V3 ఆల్రెడీ ఉంది మనం V3 పెడతాం. ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు V3 లాగా ఉంచుతాం మనం. నెక్స్ట్ వన్ చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ ప్లస్ V3. మళ్ళీ ఇక్కడ హ్యాడ్ ఉంది కాబట్టి మనం హ్యాడ్ పెట్టేసుకోండి ఇక్కడ. ఇలా చూడండి ఇక్కడ ఉన్నది ఏంటి మనకి V3 అంటే సో V3 యొక్క బీ ఫామ్ వర్బ్ ఏంటి బీన్. సో బీన్ పెట్టుకోండి. నెక్స్ట్ V3 వేసుకోండి. ఓకేనా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ చూడండి ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ విల్ హ్యావ్ ప్లస్ V3. మళ్ళీ సేమ్ విల్ హ్యావ్ వేసేయండి ఇక్కడ. ఇక్కడ ఏముంది మనకి V3 ఉంది కదా. సో V3 ఉంటే ఏంటిది V3 యొక్క బీ ఫామ్ వర్బ్ ఏంటి బీన్. సో అగైన్ మళ్ళీ బీన్ వేసుకోండి బీన్. ఫైనల్గా మనం వేసుకుంటే V3. సో దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్, దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ రైట్. ఇవి మాత్రమే కాకుండా మనకి హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 వస్తుందండి మనకి.
సో తెలుసు కదా మీకు మోడల్ వర్బ్స్ ఉన్నాయి మనకి కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, మస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. అలా అవి వచ్చేటప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి అప్పుడు ఏం చేయాలండి, ఇంతకుముందు మనం చెప్పాను కదా హెల్పింగ్ వెబ్ ఏముంటే అది హెల్పింగ్ వెబ్ బేస్ అయ్యండి అక్కడ మార్చొద్దు. ప్లస్ V1 సంబంధించి ఇక్కడ ఏముంది మనకి V1 సంబంధించి యామ్, ఈజ్, ఆర్ ఉన్నాయి. సో హెల్పింగ్ వెబ్ పక్కన మనం యామ్, ఈజ్, ఆర్ తగిలించలేం. సో వీటిని ఏమంటాం మనం, బీ అంటాం మనం. సో బీ ఫామ్ వర్బ్స్ కాబట్టి మనం చక్కగా బీ పెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ V1 ఏం చేయాలి మనం, V3. ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు కూడా V3లో ఉంటుంది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూడండి ఆర్డర్ రిక్వెస్ట్ అండి. ఓకే, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో ఒకవేళ మనకి ఆర్డర్ ఇచ్చారనుకోండి యాక్టివ్ వాయిస్లో, అప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటంటే అక్కడ మనం ఏం చేయాలంటే లెట్ పెట్టుకోవాలండి, పెట్టి ఆబ్జెక్ట్ వేసుకోవాలి, ప్లస్ బీ పెట్టుకోవాలి, నెక్స్ట్ V3 ఫామ్ పెట్టుకోవాలి. అంటే బేసిక్గా ఆర్డర్ యొక్క రూపం ఎలా ఉంటుందంటే V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట, ఎలా ఉంటుంది, V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో సబ్జెక్ట్ మనకి హిడెన్గా ఉంటుంది, అది సబ్జెక్ట్ కనిపించదు మనకి. సో మనం ఏం చేస్తాం, మన రూల్ ప్రకారం ఏం చేయాలి, మనం ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకురావాలి, అలాగే తీసుకొస్తాం. కానీ ఏం పెట్టాలి ఇక్కడ మనం లెట్ పెట్టాలండి. లెట్ పెట్టి ఈ ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొచ్చి తర్వాత ఏం చేస్తాం మనం బీ ఫామ్ వర్బ్ రాయాలి కాబట్టి బీ వేస్తాం డైరెక్ట్గా, వేసి ఇంకా V1కి మనం V3 పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ రిక్వెస్ట్ ఉందనుకోండి, ఇది ఎలా ఉంటుందంటే ఈ ఆర్డర్కి ముందు మనకు ప్లీజ్ ఉంటుందండి, ప్లీజ్ ఇలా పెట్టి నెక్స్ట్ ఏముంటుంది V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సపోజ్ ఓపెన్ ద డోర్ ఉందనుకోండి, ఇక్కడ దీని ప్లేస్లో ఆర్డర్, ఇక్కడ రిక్వెస్ట్ ఏమవుతుంది, ప్లీజ్ ఓపెన్ ద డోర్ అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్లీజ్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ప్లీజ్ అంటే ఇక్కడ ఏంటంటే ఐ రిక్వెస్ట్ యూ అని అర్థం అనమాట. ఐ రిక్వెస్ట్ యూ అని అర్థం, అంతే కదా. ప్లీజ్ అంటే ఐ రిక్వెస్ట్ యూ టు ఓపెన్ ద డోర్ అని అర్థం. సో అప్పుడు మనం దీన్ని ఎలా మనం ప్యాసివ్ వాయిస్లో మారుస్తాం, యూ ఆర్ రిక్వెస్టెడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా మనకి రిక్వెస్ట్ ఇచ్చినట్లయితే మనం ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుందంటే మనం డైరెక్ట్గా యూ ఆర్ రిక్వెస్టెడ్ టు ప్లస్ అక్కడ ఏముంటుంది వేసండి 2 ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇదే వేసాడు డైరెక్ట్గా V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా నోట్ చేసేయడం మనం. సో ప్లీజ్కి బదులు మనం ఏం రాయాలంటే యూ ఆర్ రిక్వెస్టెడ్ టు అని రాయాలి. ఆ తర్వాత V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ, ఆ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఇలా రాసేయడమే. సో ఇక్కడ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అనుకోండి, యూ ఆర్ రిక్వెస్టెడ్ టు, ఆ ఓపెన్ ద డోర్ ఇక్కడ రాసేయడం అనమాట. సో అలా ఉంటుందండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి ప్రొనౌన్స్ అండి. ఇందులో మనకి ప్రొనౌన్స్ వస్తాయి, మనకి సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేటప్పుడు మనం ఎలా చేంజ్ చేసుకోవాలో చూడండి. సపోజ్ సబ్జెక్ట్ ప్లేస్లో అయ్యి వచ్చింది అనుకోండి, దాన్ని మనం అది ఆబ్జెక్ట్ వైపు వెళ్ళింది అనుకోండి, అది ఏమవుతుంది, మీ అవుతుంది అనమాట. సో వి ఉంటే అజ్ అవుతుంది. అలా కాకుండా యూ ఉందనుకోండి, ఇక్కడ కూడా యూఏ అవుతుందండి, మారదు అక్కడ. తర్వాత హీ ఉందనుకోండి, సపోజ్ హిమ్ అవుతుంది ఇటువైపు వెళ్ళేటప్పుడు. షీ ఉంటే హో అవుతుంది. అలా కాకుండా ఇట్ ఉందనుకోండి, ఇట్టే అవుతుందండి, మారదు. ఒకవేళ దే ఉంటే దెమ్ ఉంటుందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. I becomes me, okay, we becomes us, you becomes you, he becomes him, she becomes her, it becomes it, they becomes them. ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్ చేస్తున్నప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతాయండి. దీని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లోకి వెళ్దామండి. ఫస్ట్ వన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనం ఆల్రెడీ ఇక్కడ మనం రాసుకున్నాం చూడండి. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, V1 ఎలా అయితే మనకి ప్యాసివ్ వాయిస్లో ఇలా వస్తుందో మనం రాసుకున్నాం డీటెయిల్డ్గా. దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. రవి రైట్స్ ఏ లెటర్, ఓకే. సో ఇక్కడ రూల్ ఏంటి, మనం యాక్టివ్ వాయిస్ నుంచి మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో మనం ఫ్రంట్కి మూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట, సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. మనం ఇదేంటిది యాక్టివ్ వాయిస్ యొక్క రూపం ఇది. రవి రైట్స్ ఏ లెటర్, V1 ఫామ్. V1 అంటే యాక్టివ్ వాయిస్ అనమాట, దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. సో V1 యాక్టివ్ వాయిస్ V1 అయితే ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది, యామ్ ఆర్ ఈజ్ ఆర్ ప్లస్ V3, రైట్. సో అదే కదా మనం నేర్చుకున్నాం, అంటే V1 V3 కింద మారుస్తాం. దీని యొక్క బీ ఫామ్ వర్బ్స్ ఏంటి, ఇవి యామ్, ఈజ్, ఆర్. సో దీంట్లో మార్చుకోవాలి మనం. సో మనం ఏం చేయాలి, దీనికి ఒక రూల్ ఏంటంటే ఫస్ట్ మనం దీన్ని తీసుకొచ్చి ముందు పెట్టండి, ఫ్రంట్ పెట్టాం, ఆ లెటర్.
ఓకే, నెక్స్ట్ ఏం రాయాలి, బీ ఫామ్ వర్బ్ రాయాలి. యామ్ రాస్తామా, రాయం, ఐతో మాత్రం యామ్ రాస్తాం. నెక్స్ట్ లెటర్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ పెట్టాం. అదే ప్లూరల్ అయితే మనం ఆర్ పెట్టి ఉండేవాళ్ళం. ఇక్కడ సింగులర్ వచ్చింది కాబట్టి మనం ఈజ్ పెట్టాం. నెక్స్ట్ ఏం చేయాలి, మనం V3 ఫామ్ రాయాలి. రైట్ యొక్క V3 ఫామ్ అంటే రైట్, రోట్, రిటర్న్. సో రాసాం అనమాట. సో తర్వాత మనం బై పెట్టాల్సి ఉంటుందండి. బై ఎవరి చేత, రవి చేత కాబట్టి ఉత్తరం రాయబడింది. సో బై రవి అనమాట. సో దీని సబ్జెక్ట్ని తీసుకొచ్చి మనం ఎక్కడ పెట్టాలి, ఓకే, దీన్ని తీసుకొచ్చి ముందు పెట్టాలి. ఓకేనా. సో ఇది ప్రాసెస్ అండి. మిగతా ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని ఇచ్చాను చూడండి. షీ టీచర్స్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ సింగులర్ కాబట్టి మనం ఈజ్ పెట్టామండి. ఈజ్. టీచ్, టాట్, V3 ఫామ్ టాట్ కాబట్టి టాట్ పెట్టాం. నెక్స్ట్ బై. షీ బికమ్స్ హర్. ఇప్పుడు చెప్పాను చూస్తారు మీకు ప్రొనౌన్స్. షీ ఉంటే హ అవుతుందని, హీ ఉంటే హిమ్ అవుతుందని, ఐ ఉంటే మీ అవుతుంది. ఇక్కడ చెప్పాను కదా మీకు. దే ఉంటే దెమ్ అవుతుందని. ఇవి అనమాట. ఇక్కడ చూడండి, షీ ఉంది కాబట్టి ఇక్కడ హ అయిందనమాట. సబ్జెక్టివ్ ప్లేస్లో షీ అయితే ఆబ్జెక్టివ్ ప్లేస్లో హ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, దే క్లీన్ ద రూమ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ద రూమ్స్ ఆర్ క్లీన్డ్ బై దమ్. ఇక్కడ చూడండి, ద రూమ్స్ అనేది ప్లూరల్ ఫామ్. సో మనకి ఇక్కడ ఏం రావాలి, మనకి ప్లూరల్ అయితే మనకి ఏమైనా బీ ఫామ్ వర్బ్ నెక్స్ట్ ఆర్ రావాలి. నెక్స్ట్ V3 ఫామ్ క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్. ఇది రెగ్యులర్ వర్బ్ అండి. సో టీచ్, టాట్ అనేది ఇర్రెగ్యులర్ వర్బ్. రైట్, రోట్, రీడ్ అనేది ఇర్రెగ్యులర్ వర్బ్. బట్ ఇక్కడికి వచ్చి చూడండి, ఇది ఇర్రెగ్యులర్ వర్బ్ అనమాట. సో ఈడీ పెడితే సరిపోయింది అనమాట. సో ఇలాంటి మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ చెప్పాను కదా, వీటి విషయంలో మాత్రమే బాగా ప్రాక్టీస్ చేయాలి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అయితే. చూడండి, ద రూమ్స్ ఆర్ క్లీన్డ్ బై దెమ్. సో దే బికమ్స్ ఏమైంది, ఇక్కడ ప్రొనౌన్ దెమ్ అయింది అనమాట ఇటువైపు వచ్చేటప్పుడు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో మనం ఇందాక చెప్పినట్లు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా ఉంటుంది, యామ్, ఆర్, ఈజ్, ఆర్ ప్లస్ V1 ING. ఇదేంటిది, యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే చెప్పాను కదా, సేమ్ అలా వేసేయడమే. యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఏం వేయాలి, మనకి బీయింగ్ పెట్టాలి. బీ ఫామ్ వర్బ్ రాయాలి. ఆల్రెడీ బీ ఫామ్ వర్బ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనం దీనికి సంబంధించి ఏం పెట్టాలి, మనం బీయింగ్ పెట్టాలి. ING ఫామ్ ఉంది కాబట్టి. తర్వాత V1 ఏం చేయాలి, మనం V3 చేయాలి. ఓకేనా. సో ఇలా చూడండి, రవి ఈజ్ రైటింగ్ అ లెటర్ అని ఇచ్చారు ఇక్కడ చూడండి. సో అ లెటర్ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై రవి. ఇక్కడ చూడండి, మనం చెప్పాం కదా, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న దీన్ని సబ్జెక్ట్ ప్లేస్లో మార్చుకోవాలి, మనం తీసుకొచ్చి పెట్టాలి. ఏ లెటర్. నెక్స్ట్ వన్ ఇది సింగులర్ కాబట్టి ఏం పెట్టాం, మనం ఈజ్ పెట్టాం, సరిపోయింది. నెక్స్ట్ ఏం పెట్టాలి, మనం బీయింగ్ పెట్టాలి, పెట్టాం. నెక్స్ట్ వన్ చూడండి, రైటింగ్ అని ఉంది. సో రైట్, రోట్, రిటర్న్, V3 ఫామ్ రిటర్న్ బై రవి. సేమ్ అలాగే ఐఎమ్ కుకింగ్ డిన్నర్. సో డిన్నర్ తీసుకొచ్చి పెట్టాం. నెక్స్ట్ డిన్నర్ ఈజ్ సింగులర్ కాబట్టి మనం ఈజ్ పెట్టాం ఇక్కడ. నెక్స్ట్ వన్ బీయింగ్ తీసుకొచ్చి పెట్టాం. నెక్స్ట్ కుక్డ్ రెగ్యులర్ వర్బ్ అండి. తర్వాత చూడండి, బై. చూడండి, ఐ బికమ్స్ మీ అయింది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో అయ్యింది, ఆబ్జెక్ట్ ప్లేస్లో అవుతుంది, మీ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, హీ ఈజ్ రిపేరింగ్ ద రోడ్. ఓకే, ఇక్కడ ద రోడ్ని తీసుకొచ్చి ముందు పెట్టండి. నెక్స్ట్ రోడ్ అనే సింగులర్ కాబట్టి ఈజ్ అలా వాడేసాం, మనం ఈజ్ వాడేసాం. తర్వాత నెక్స్ట్ బీయింగ్ పెట్టాం. నెక్స్ట్ వన్ V3 ఫామ్ రిపేర్డ్ బై హీ బికమ్స్ హిమ్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3, రైట్. సో దీనికి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది, హ్యాస్ ఆర్ హ్యావ్. ఏదంటే అది వేసేయడమే. వేసిన తర్వాత V3 చెప్పాను కదా, V3 అయితే ఏమవుతుంది మనకి, బీ ఫామ్ వర్బ్స్. V1 అయితే యామ్, ఈజ్, ఆర్. ఓకే, V2 అయితే వాజ్ ఆర్ వర్. V3 అయితే బీన్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం ఏం పెట్టాలి, బీన్ పెట్టాలన్నమాట. బీన్ పెట్టి నెక్స్ట్ V3 అలాగే వేసేసుకోండి, ఇంక ఇబ్బంది. ఎందుకంటే ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు V3 ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, రవి హ్యాస్ రిటర్న్ ఎ లెటర్. ఓకే, ఇక్కడ చూడండి, యాజ్ యూజువల్ ఆ లెటర్ని తీసుకొచ్చి ముందు పెట్టండి. ఆ లెటర్ సింగులరే కాబట్టి మనం హ్యాస్ పెట్టాం. ప్లూరల్ అయితే హ్యావ్ పెట్టాలి. ఇక్కడ ఆల్రెడీ సింగులర్ వచ్చింది కాబట్టి మనం హ్యాస్ పెట్టాం. నెక్స్ట్ వన్ చూడండి, హ్యాస్ పెట్టేసాం. నెక్స్ట్ బీన్ పెట్టేసాం. నెక్స్ట్ వన్ చూడండి, రైట్, రోట్, రిటర్న్. ఆల్రెడీ V3 ఫామ్ ఉందండి, ఆ రిటర్న్ పెట్టేసాం ఇక్కడ. V3 ఫామ్ పెట్టాం. నెక్స్ట్ వన్ బై రవి. ఓకే, ఈ రవిని తెచ్చి చివరిలో పెట్టాం. నెక్స్ట్ వన్ చూడండి, షీ హ్యాస్ కంప్లీటెడ్ 2 ప్రాజెక్ట్స్ మనం తెచ్చి ముందు పెట్టాం. తర్వాత ఇది ప్లూరల్ ఫామ్ కాబట్టి మనం ఏం చేయాలి, హ్యావ్ పెట్టాలి, తర్వాత బీన్ పెట్టాలి, తర్వాత కంప్లీటెడ్ V3 ఫామ్ పెట్టాలి, తర్వాత బై షీ బికమ్స్ హర్. నెక్స్ట్ వన్ చూడండి, దే హ్యావ్ బిల్ట్ అ బ్రిడ్జ్. యూ హ్యావ్ టు మూవ్ టు ద ఫ్రంట్. నెక్స్ట్ వన్, ఆ బ్రిడ్జ్ సింగులర్ కాబట్టి మనం హ్యాస్ పెట్టాం. నెక్స్ట్ బీన్ పెట్టాలి, ఇక్కడ చూసారు కదా, హ్యాస్ పెట్టాం. నెక్స్ట్ వన్ బీన్ పెట్టాం. నెక్స్ట్ బిల్ట్ V3 ఫామే. నెక్స్ట్ వన్ బై దే బికమ్స్ దెమ్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, పాస్ట్ టెన్స్ అండి.
పాస్ట్ టెన్స్ బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? V2, సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, V2. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే చెప్పాను కదా, V2 యొక్క బీ ఫామ్ వర్బ్స్ ఏంటి? వాజ్ ఆర్ వర్. దీని యొక్క ఈ వర్బ్ యొక్క మూడో రూపం రాయాలి మనం, పాస్ట్ పార్టిసిపల్ V3, రైట్. ఇది ప్యాసివ్ స్ట్రక్చర్, ఇది యాక్టివ్ స్ట్రక్చర్. ఇక్కడ చూడండి, రవి రోట్ లెటర్, ఇది V2 కదా, రైట్. సో దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. సో దీన్ని తీసుకొచ్చి మూవ్ చేయండి ఫ్రంట్కి, లెటర్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటిది? లెటర్ సింగులర్ కాబట్టి వాజ్ పెట్టాం. నెక్స్ట్ రిటర్న్, రైట్ రోట్ రిటర్న్ బై రవి. ఓకే, లెటర్ వాజ్ రిటర్న్ బై రవి. సో ఇలా రాయాల్సి ఉంటుందని. తర్వాత చూడండి, షీ క్లీన్డ్ ద రూమ్. అగైన్ ఇక్కడ V2 వచ్చింది. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 పెట్టాలి. సో ద రూమ్ ముందు పెట్టేసామండి తీసుకొచ్చి. నెక్స్ట్ ద రూమ్తో ఏం పెట్టాలి మనం? వాజ్ పెట్టాలి, పెట్టాం. నెక్స్ట్ వన్ క్లీన్డ్, అది కూడా V3 ఫామే కదా, క్లీన్డ్. సో ద రూమ్ వాజ్ క్లీన్డ్ బై హర్. ఇక్కడ V2 ఫామ్ అంటే, బట్ క్లీన్డ్ V3 ఫామ్ కూడా క్లీన్డే కాబట్టి సో మనం అలాగే రాసామండి, ద రూమ్ వాజ్ క్లీన్డ్ బై హర్, రైట్. షీ బికమ్స్ హర్. నెక్స్ట్ వన్ చూడండి, దే రిపేర్డ్ ద రోడ్. సో ద రోడ్ తీసుకొచ్చి ముందు పెట్టండి, సింగులర్ గడ్ వాజ్ పెట్టేసాం. నెక్స్ట్ వన్ V3 ఫామ్ రిపేర్డ్, ద రోడ్ వాజ్ రిపేర్డ్ బై, దే బికమ్స్ దెమ్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ing, రైట్. సో దీని ప్యాసివ్ స్ట్రక్చర్ ఏమవుతుంది? ఇక్కడ ఏదంటే వేసండి, వాజ్ ఆర్ వర్, ing ఫామ్ వచ్చి మనం ఏం పెట్టాలి? బీయింగ్ పెట్టాలి, బీ ఫామ్ పెట్టాలి కాబట్టి నెక్స్ట్ V1 బికమ్స్ V3, రైట్. ఇలా చూడండి, రవి వాజ్ రైటింగ్ ఏ లెటర్. సో లెటర్ ముందు పెట్టండి, లెటర్ సింగులరే కాబట్టి మనం వాజ్ పెట్టాం. నెక్స్ట్ ఏం పెట్టాం? బీయింగ్ పెట్టాం. సో రైట్ రోట్ రిటర్న్ అండి, సో V3 ఫామ్ పెట్టాం. నెక్స్ట్ బై రవి, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ద వర్కర్స్ వర్ రిపేరింగ్ ద బ్రిడ్జెస్. అగైన్ ద బ్రిడ్జెస్ తీసుకొచ్చి ముందు పెట్టండి. తర్వాత ఇది ప్లూరల్ ఫామే కాబట్టి వర్ పెట్టాలి. నెక్స్ట్ వన్ బీయింగ్ పెట్టాలి. రిపేర్డ్ V3 ఫామ్, రైట్. నెక్స్ట్ బై ద వర్కర్స్. నెక్స్ట్ వన్ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి? హ్యాడ్ ప్లస్ V3. సో దీని ప్యాసివ్ స్ట్రక్చర్ రాయాలి, హ్యాడ్ రాయేస్తాం. సో V3 యొక్క బీ ఫామ్ వర్బ్ ఏంటి? బీన్ ప్లస్ V3 కామన్. చూడండి, రవి హ్యాడ్ రిటర్న్ ఎ లెటర్. ఇలా చూడండి, హ్యాడ్ ఉంది, V3 ఫామ్ చూసారు కదా. ఇది పాస్ట్ పర్ఫెక్ట్నెస్ యొక్క స్ట్రక్చర్. ఇది యాక్టివ్ స్ట్రక్చర్ అనమాట. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. సేమ్ ఎ లెటర్, హ్యాడ్ ఉంది పెట్టేసాం. నెక్స్ట్ బీన్ పెట్టాం. రిటర్న్ ఉంది ఆల్రెడీ ఇక్కడ V3 ఫామే ఉంది, రిటర్న్ బై రవి. నెక్స్ట్ కొంచెం షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ ముందు పెట్టండి. హ్యాడ్ ఉంది, హ్యాడ్ తెచ్చాం, బీన్ తెచ్చాం. నెక్స్ట్ కంప్లీటెడ్ కూడా పెట్టేసాం మనం. నెక్స్ట్ V3 ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ బై హర్, షీ బికమ్స్ హర్. ఓకే, నెక్స్ట్ కొంచెం ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ అంటే సింపుల్ ఫ్యూచర్, విల్ ప్లస్ V1. దీని ప్యాసివ్ స్ట్రక్చర్ ఏమవుతుంది? విల్ ఉంటే విల్ నోట్ చేసండి. దీని పక్కన మనం V1 ఫామ్ యొక్క బీ ఫామ్ వర్బ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్ ఇక్కడ రాయలేమని చెప్పాం కదా. అప్పుడు ఏం పెట్టాలి మనం? BA పెట్టాలి. దాని యొక్క రూపం BA కాబట్టి విల్ బీ. సో V1 V3, సో విల్ బీ ప్లస్ V3. ఇలా చూడండి, రవి విల్ రైట్ ఎ లెటర్. ఓకే, ఇక్కడ చూడండి, ఆ లెటర్ ముందు పెట్టేసాం మనం. నెక్స్ట్ ఏం పెట్టాలి? విల్ పెట్టాం. నెక్స్ట్ బీ పెట్టేసాం. లెటర్ విల్ బీ, రైట్ రోట్ రిటర్న్ V3 ఫామ్, రైట్, బై రవి. నెక్స్ట్ చూడండి, హీ విల్ కంప్లీట్ ద వర్క్. So the work will be completed. He becomes him, right? They will build a bridge. A bridge will be built by them. They becomes them, right? Next one, చూడండి, future perfect. Future perfect in structure అంటే will have plus V3. సో దీని యొక్క ప్యాసివ్ స్ట్రక్చర్ ఏమవుతుంది? ఏదంటే అది వేసండి, విల్ హ్యావ్. V3 యొక్క బీ ఫామ్ వర్బ్ ఏంటి? బీన్. నెక్స్ట్ V3, రైట్. చూడండి, రవి విల్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్. చూడండి, రవి ఇక్కడ చూడండి, విల్ హ్యావ్ ప్లస్ V3. ఇలా చూడండి, విల్ హ్యావ్ ప్లస్ V3 సరిపోయిందా? దీన్ని కూడా ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. లెటర్ను ముందు తెచ్చి పెట్టండి. నెక్స్ట్ విల్ ఉంది పెట్టేసాం, హ్యావ్ పెట్టేసాం, బీన్ పెట్టేసాం. నెక్స్ట్ కొంచెం రిటర్న్ ఆల్రెడీ ఉంది, V3 ఫామ్ రాసేసాం, V3 బై రవి. షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. సో ద వర్క్ విల్ హ్యావ్ కంప్లీటెడ్
బై హర్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ప్యాసివ్ విత్ మోడల్ వర్బ్స్. చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లోనే. మోడల్ వర్బ్స్ అంటే చెప్పాను, కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్, మస్ట్ ఇలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, వీటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే బేసిక్గా హెల్పింగ్ వర్బ్ ఆర్ మోడల్ వర్బ్ ఏదైనా వచ్చేది, ఆక్సిలరీ వర్బ్ అవ్వచ్చు, దాని పక్కనే ఉంటుంది V1 ఉంటుంది అనమాట. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, దీనికి స్ట్రక్చర్ ఏమవుతుంది, ప్యాసివ్ స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ వచ్చి చెప్పిన తర్వాత బీ ఫామ్ వర్బ్ రాయాలి, బిఏ వేస్తాం, ఎందుకంటే పక్కన మనం యామీజార్లు రాయలేం కాబట్టి బిఏ వేస్తాం, ప్లస్ V3 హెల్పింగ్ వర్బ్ ప్లస్ బీ ప్లస్ V3. ఎగ్జాంపుల్ చూడండి, రవి కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. ఇలా చూడండి, హెల్పింగ్ వర్బ్ వచ్చింది, దాని తర్వాత ఏమొచ్చింది మనకి V1 వచ్చింది. ఓకేనా. సో దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ వర్బ్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని తెచ్చి ముందు పెట్టండి, దీన్ని సబ్జెక్ట్ చేద్దాం, ద ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ వన్ ఏముంది, హెల్పింగ్ వర్బ్ రాయాలి, రాసాను చూడండి కెన్, తర్వాత బీ పెట్టాలి, బీ పెట్టాం. నెక్స్ట్ ఏం చేయాలి, V3 చేయాలి, ఇది V1 ఫామ్ కదా, ఈ V1 మనం V3 చేయాలి, సాల్వ్డ్ బై రవి. నెక్స్ట్ చూడండి, ఇదేనండి ఫార్ములా, ఆబ్జెక్ట్ ప్లస్ మోడల్ ప్లస్ బీ ప్లస్ V3. ఇక్కడ నేను నోట్ చేసాను చూడండి, ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ని తెచ్చి పెట్టాం కదా, నెక్స్ట్ మోడల్ వర్బ్ పెట్టాం, నెక్స్ట్ బీ పెట్టాం, నెక్స్ట్ B3 పెట్టాం అన్నమాట. సో అదనమాట ఈ నెక్స్ట్ స్ట్రక్చర్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, సమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి, షీ కెన్ డూ ద వర్క్. సో ఆబ్జెక్ట్ని తెచ్చి ముందు పెట్టండి, తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చి ప్లస్ బీ వస్తుంది, డూ బికమ్స్ డన్, డూ డిడ్ డన్ బై హర్. నెక్స్ట్ నోట్, దే మస్ట్ ఒబే ద రూల్స్, ద రూల్స్ తెచ్చి ముందు పెట్టండి, మస్ట్ హెల్పింగ్ వర్బ్ పెట్టాం, తర్వాత బీ పెట్టేసాం, తర్వాత V3 ఫామ్ పెట్టేసాం, ఒబెయిడ్. సో దే బికమ్స్ దెమ్. ఇలా చూడండి, యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. సో యువర్ పేరెంట్స్, రైట్. ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ షుడ్ ఉంది, అది పెట్టేసాం, దాని తర్వాత ఏం రావాలి, బీ ఫామ్ వర్బ్ రావాలి, వచ్చింది, బీ వచ్చింది. నెక్స్ట్ చూడండి, రెస్పెక్టెడ్ బై యూ అవుతుందండి, ఆబ్జెక్టివ్ ప్లేస్లో కూడా అదే అవుతుంది, సబ్జెక్ట్ ప్లేస్లో కూడా అదే ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, వీ మే పోస్ట్ పోన్ ద మీటింగ్. సో దిస్ ఈజ్ ఆబ్జెక్ట్, ముందు పెట్టండి. సో హెల్పింగ్ వర్బ్ తెచ్చి పెట్టండి, దాని తర్వాత ఏం పెట్టాలి, బీ పెట్టాలి, పోస్ట్పోన్డ్. సో వీ బికమ్స్ అజ్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ప్యాసివ్ విత్ హ్యావ్ టు, హ్యాస్ టు ఆర్ హ్యాడ్ టు అండి. ఇవి సెమీ మోడల్ ఎక్స్ప్రెషన్స్ అంటామండి. ఇవి హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు అనేవి. ఇది కూడా అంతేనండి, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి, సేమ్ అండి. హ్యావ్ టు అవ్వచ్చు, లేదంటే హ్యాస్ టు అవ్వచ్చు, లేదంటే హ్యాడ్ టు అవ్వచ్చు. ఎలా అవ్వచ్చు, ఏమొస్తుంది, పక్కన జస్ట్ V1 ఫామ్ ఉంటుందండి. సో మనం ఇలాగే రాస్తాం ప్యాసివ్లో కూడా, హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు ఆర్ హ్యాడ్ టు వచ్చి బీ ప్లస్ V3 వస్తుంది, అంతే. బీ పెడతాం, V3 పెడతాం, అంతే, ఇంకేం లేదండి. బీ ఫామ్ వర్బ్ రాయాలి కదా మనం ప్రతిసారి, అలాగే V1 V3 చేస్తాం, అంతే. ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇవి సెమీ మోడల్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పాను కదా. యూ హ్యావ్ టు కంప్లీట్ ద వర్క్. ఇలా చూడండి, హ్యావ్ టు అనే సెమీ మోడల్ వర్బ్ వచ్చింది, ఇక్కడ మెయిన్ వర్బ్ వచ్చింది. ఓకేనా. చూడండి, ఇక్కడ మనం తీసుకొచ్చి ఈ ఆబ్జెక్ట్ని ముందు పెడతాం మనం, ద వర్క్. చూడండి, ద వర్క్ అనేది సింగులర్ కాబట్టి మనం ఏం చేస్తాం, హ్యాస్ టు పెట్టాం. ఓకే, సింగులర్ కాబట్టి హ్యాస్ టు పెట్టాం, అదే ప్లూరల్ అయితే హ్యావ్ టు పెడతాం. ఓకేనా. సో ఇక్కడ ద వర్క్ హ్యాస్ టు, తర్వాత ఏం పెట్టాలి, బీ పెట్టాలి, బీ పెట్టాం, తర్వాత V3 ఫామ్ పెట్టాలి, కంప్లీటెడ్ బై యూ. నెక్స్ట్ వన్ చూడండి, షీ హ్యాస్ టు ఫినిష్ ద వర్క్ సింగులర్ కాబట్టి హ్యాస్ టు పెట్టాం, తర్వాత ఏం పెట్టాలి, బీ పెట్టాలి, దీనికి V3 ఫామ్ పెట్టాలి, షీ బికమ్స్ హర్ అయింది ఇక్కడ. తర్వాత చూడండి, దే హ్యాడ్ టు క్యాన్సిల్ ద మీటింగ్. సేమ్, ద మీటింగ్ హ్యాడ్ టు పెట్టండి, అలాగా. నెక్స్ట్ బీ పెట్టండి, తర్వాత క్యాన్సిల్, V3 ఫామ్ అంటే క్యాన్సిల్డ్ బై దెమ్, రైట్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ చూడండి, రవి డస్ నాట్ రైట్ ఏ లెటర్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఒకసారి పాజిటివ్ స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ ఇదే పాజిటివ్ స్టేట్మెంట్ అనుకుంటే రవి రైట్స్ ఎ లెటర్ అని వస్తుంది అనమాట. ఎలా చూడండి, ఇక్కడ నేను రాస్తాను, రవి రైట్స్ అ లెటర్. దీన్ని నెగిటివ్ ఫామ్ రాయాలంటే డస్ నాట్ రైట్ అని రాస్తామండి, ఎందుకంటే V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటే దాన్ని విడగొట్టాలనుకోండి మనం, డస్ ప్లస్ V1 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అది ఎస్ ఆర్ ఈఎస్ లేకుండా ఓన్లీ V1 ఉంటే డూ ప్లస్ V1 అంటాం, దాన్ని విడగొడితే దీని అర్థం ఇదండి. నెక్స్ట్ V2 అయితే డిడ్ ప్లస్ V1 అని గుర్తుపెట్టుకోండి. సో మనం క్వశ్చన్స్కి ఇదే వాడతామండి, ఈ డస్ డూ డిడ్డే వాడతాం, అలాగే నెగటివ్స్ కూడా ఇదే వాడతామండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా చూడండి, రవి డస్ నాట్, ఇలా చూడండి,
ఇక్కడ ఏముంది, రవి రైట్స్ లెటర్ అని ఉంది. ఇదేంటిది, V1కి ఎస్ ఉంది. సో V1కి ఎస్ ఉంటే ఏమవుతుంది, డస్ ప్లస్ V1 అన్నాను. సో దీన్ని ఎలా రాయొచ్చు చూడండి, రవి డస్, ఇలా చూడండి, V1కి ఎస్ ఉంటే డస్ ప్లస్ V1 కదా. సో డస్ V1 ఏమవుతుంది, రైట్ అవుతుంది అనమాట. సో రవి డస్ రైట్ ఎ లెటర్ అవుతుంది ఇక్కడ. సో దానికి మనం నెగిటివ్ ఫామ్ రాయాలంటే ఎప్పుడు కూడా హెల్పింగ్ వెబ్ తర్వాత మనం నాట్ పెట్టాలి. సో ఇది హెల్పింగ్ వెబ్ అనుకుంటే ఇది మెయిన్ వెబ్ అవుతుంది. సో దీని తర్వాత మనం నాట్ పెట్టాలి. చూడండి, రవి డస్ నాట్ రైట్ ఏ లెటర్. క్లియర్. సో ఏం లేదండి, అంటే V1 ఫామ్ సంబంధించిందండి, ఇది ఏం మారట్లేదు ఇక్కడ. సో V1 సంబంధించి మనకి ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, చాలాసార్లు ఇప్పుడు చెప్పుకున్నాం మనం. V1కి అయితే ఏమవుతుంది, దీని యొక్క బీ ఫామ్ వర్బ్స్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ప్లస్ దీన్ని ఏం చేయాలి, V3 చేయాలన్నమాట. సో అలాగే రాసాను చూడండి, ఇక్కడ ఆ లెటర్ రాసాం. తర్వాత ఏం పెట్టాలి, లెటర్ సింగులర్ కాబట్టి ఈజ్ పెట్టాలి, ఇవ్వండి ఈజ్ పెట్టాం. తర్వాత V3 ఫామ్ పెట్టాలి, ఇవ్వండి V3 ఫామ్ పెట్టాం. రిటర్న్ బై రవి పెట్టాం. ఇందుకు నాట్ పెట్టాం మధ్యలో అంటే ఇది నెగిటివ్ ఫామ్ కాబట్టి నాట్ తగిలించాం. రైట్, ఆ లెటర్ ఈజ్ నాట్ రిటర్న్ బై రవి. ఇక్కడ చూడండి, రవి డిడ్ నాట్ రైట్ ఏ లెటర్. చూడండి, డిడ్ నాట్ రైట్ అంటే డిడ్ నాట్ ప్లస్ V1. ఇలా చూడండి, డిడ్ ప్లస్ V1 అంటే V2 ఫామ్. అంటే దీని అర్థం ఏంటి, రవి రోటే లెటర్ అని అర్థం అండి, అంతే కదండి. V2 ఫామ్ కదా, డిడ్ ప్లస్ V1 ఉంది చూడండి, డిడ్ ప్లస్ V1 ఉంది, దాని అర్థం ఏంటి V2 అంటే ఏంటి, రైట్కి V2 ఏంటి, రోట్ అనమాట. సో రవి రోటే లెటర్. సో V2 ఫామ్ వస్తే మనకి ఏంటి ప్యాసివ్ స్ట్రక్చర్, V2 వస్తే వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. నేను రాస్తాను చూడండి, V2 వాజ్ ఆర్ ఓ ప్లస్ V3. సో డిడ్ ప్లస్ రైట్ అంటే అది రోట్ కాబట్టి. సో ఇలా చూడండి, ఆ లెటర్ పెట్టేసాం. తర్వాత ఏం పెట్టాలి, వాజ్ పెట్టాలి. తర్వాత V3 ఫామ్ రిటర్న్ పెట్టాలి, బై రవి పెట్టాం. సో ఇది నెగిటివ్ నాట్ మధ్యలో ఎందుకు పెట్టామంటే, ఇప్పుడు కూడా నాట్ పెట్టాలంటే హెల్పింగ్ వెబ్ తర్వాత పెట్టాలి. ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి మనం ఈ నాట్ ఇక్కడ పెట్టాము. సో లెటర్ వాజ్ నాట్ రిటర్న్ బై రవి. రైట్, ఇలా చూడండి, మోడల్ వెబ్స్కి వెళ్దామండి. ఇప్పుడు నెగిటివ్ మోడల్స్ అనమాట. రవి కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లం. రవి కెన్ సాల్వ్ ద ప్రాబ్లం, రవి కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లం. రవి కెన్ సాల్వ్ ద ప్రాబ్లం అంటే ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది, రవి కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లం. సో కెన్కి సాల్వ్కి మధ్యలో నాట్ పెడితే అది నెగిటివ్ అయిందనమాట. మనకు తెలుసు కదా, హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 అయితే దాని ప్యాసివ్ స్ట్రక్చర్ ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్ ప్లస్ బీ ప్లస్ V3 అవుతుంది. సో ఇలా చూడండి, సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ద ప్రాబ్లం ప్లస్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్ కెన్, నెగిటివ్ ఫామ్ ఉంది కూడా నాట్ పెట్టేసాం, కెనాట్. తర్వాత ఏం పెట్టాలి, బీ పెట్టాలి, పెట్టాం. V3 ఫామ్ పెట్టాలి, సాల్వ్ ఉంది ఇక్కడ, సాల్వ్డ్ అని పెట్టాం. రైట్, బై రవి. నెక్స్ట్ వన్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండి. ఇది కూడా చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే మీకు తెలిసే క్వశ్చన్స్ అండి. వాటిని మనం స్టేట్మెంట్ కింద మార్చి దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చి దాన్ని మళ్ళీ క్వశ్చన్ కింద మారిస్తే మనకి ఆ ఇంటరాగేటివ్ సెంటెన్స్ మళ్ళీ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది అనమాట. చూద్దామండి. ఇప్పుడే మీకు చెప్పాను, డస్ ప్లస్ V1 అంటే V1 ఆర్ ఎస్ ఆర్ ఈఎస్ అని, 2 ప్లస్ V1 అంటే V1 అని, డిడ్ ప్లస్ V1 అంటే V2 అని ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం. సో ఇక్కడే వేసాను చూడండి, టేబుల్ చూడండి ఇలా వేసాను ఇక్కడ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనకి క్వశ్చన్స్ కూడా. చూడండి, స్టెప్స్ టు బి ఫాలోడ్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఇచ్చినట్లయితే అంటే క్వశ్చన్స్ ఇచ్చినట్లయితే మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే ఒక 3 స్టెప్స్ ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఆ క్వశ్చన్ మనం స్టేట్మెంట్ కింద రాసుకోండి, అంటే సింపుల్ మెథడ్ చెప్తున్నాను నేను మీరు. ఓకే, నెక్స్ట్ యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకోవాలి. తర్వాత మారిన తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ని క్వశ్చన్ కింద మార్చుకోవాలి. ఎందుకంటే వాడు యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ ఇచ్చినట్లయితే ప్యాసివ్ వాయిస్ కూడా క్వశ్చన్లోనే ఉండాలి. సో అందుకే మనం ఏం చేస్తామంటే స్టేట్మెంట్ మళ్ళీ క్వశ్చన్లోకి మారుస్తాం. ఫస్ట్ వన్ ఏం చేయాలి, ఇచ్చిన క్వశ్చన్ స్టేట్మెంట్ కింద మార్చేసుకుందాం. తర్వాత దాని వెంటనే ప్యాసివ్ వాయిస్లో మార్చేద్దాం. తర్వాత ఏం చేద్దాం, దాన్ని మళ్ళీ క్వశ్చన్లోకి మార్చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, సరిపోతుంది అనమాట అక్కడికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డస్ రవి రైట్ ఏ లెటర్ అని ఉందండి, దీన్ని స్టేట్మెంట్ కింద మార్చాలి. చూడండి, డస్ ప్లస్ V1 ఉందండి. డస్ ప్లస్ V1 అంటే ఏమని చెప్పాము, ఇక్కడే మీకు చెప్పాను. డస్ ప్లస్ V1 అంటే V1 అని, V1కి ఎస్ ఆర్ ఈఎస్ ఉంటే డస్ ప్లస్ V1 అవుతుంది కాబట్టి ఇప్పుడు రాద్దాం. చూడండి, దీన్ని స్టేట్మెంట్కి ఎలా మార్చాలి, రవి ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. స్టేట్మెంట్ యొక్క రూపం ఎప్పుడు కూడా ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వర్బ్ ఉంటుంది, అది స్టేట్మెంట్. కానీ క్వశ్చన్కి ఏమవుతుంది, ముందే వర్బ్ వచ్చేస్తుంది, ముందే హెల్పింగ్ వర్బ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది డస్ అనేది ముందు వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది క్వశ్చన్ అయితే. బట్ స్టేట్మెంట్ అయితే ముందు సబ్జెక్ట్ ఇచ్చి తర్వాత వర్బ్ రావాలి. అంటే ఏం రావాలి, రవి, తర్వాత చూడండి ఈ వర్బ్ని తీసుకొచ్చి ముందు పెట్టండి, రవి డస్ రైట్ అ లెటర్. సో ఇది స్టేట్మెంట్ అయిపోయింది. ఇక్కడ డస్ రైట్ అని వచ్చింది. డస్ రైట్ అంటే ఏంటి అర్థం, అక్కడ ఉంది కదా,
డస్ ప్లస్ V1 అంటే V1కి ఎస్ఆర్ ఈఎస్ పెట్టాలి. రాయండి ఇక్కడ రవి. డస్ ప్లస్ రైట్ అంటే V1కి ఎస్ఆర్ ఈఎస్ పెట్టాలంటే రైట్స్. V1 పెట్టాం, దానికి ఎస్ పెట్టాలి. రైట్స్. రవి రైట్స్ అ లెటర్. అంటే దీని యొక్క స్టేట్మెంట్ రూపం ఇదన్నమాట. రవి రైట్స్ ఎ లెటర్. ఇది మీకు తెలిసిందే, మనం ఆల్రెడీ చేసాం మనం. ఇది V1 ఫామ్. V1 ఫామ్కి ఏముంటుంది మనకి? యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 వస్తుంది. ప్యాసివ్ స్ట్రక్చర్. అ లెటర్ ఈజ్, రైట్కి V3 ఫామ్ ఏంటి? రిటర్న్ బై రవి. సో ఇది. సో మనం రూల్ ప్రకారం మనం ఏం చేసాం? ఇక్కడ రూల్ అంటే క్వశ్చన్ని స్టేట్మెంట్ కింద మార్చాలి. కానీ క్వశ్చన్ మనం స్టేట్మెంట్ కింద మార్చేసాం. తర్వాత ఏం చేసాం మనం? యాక్టివిటీ ప్యాసివ్లో మార్చమన్నారు. సో యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్లో మార్చాం. లెటర్ పెట్టాం, తర్వాత దీని యొక్క ప్యాసివ్ స్ట్రక్చర్ ఈజ్ వస్తుంది కాబట్టి ఈజ్ పెట్టాం, సింగులర్గా ఈజ్ పెట్టాం, తర్వాత రిటర్న్ రాసాం, బై రవి అయిపోయింది. తర్వాత ఏం చేయాలి మనం? ఇది ఆల్రెడీ క్వశ్చన్లో ఉంది కాబట్టి, ఎస్ఆర్న క్వశ్చన్లో ఉంది కాబట్టి మనం ఎస్ఆర్న క్వశ్చన్ కింద మార్చాలి. కాబట్టి ఏం చేయాలి మనం? క్వశ్చన్ కింద మార్చాలంటే హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి ముందు పెట్టాలి. ఇక్కడ తెచ్చి దీన్ని ముందు పెట్టాలి. ఇలా పెట్టాను చూడండి. ఈజ్ అ లెటర్, నెక్స్ట్ వన్ రిటర్న్ బై రవి, ఇలా ప్యాసివ్ వాయిస్లో మార్చండి. ఇదండి ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. డిడ్ రవి రైట్ ఎ లెటర్ అని ఇక్కడ ఉంది చూడండి. సో దీన్ని మనం స్టేట్మెంట్ కింద మార్చాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? సబ్జెక్ట్ పెట్టుకుని రవి, తర్వాత ఏం పెట్టాలి? డిడ్, నెక్స్ట్ వన్ రైట్, రవి డిడ్ రైట్ ఏ లెటర్. ఇది స్టేట్మెంట్. ఇది ఆల్రెడీ విడగట్టు ఉంది మనకి. డిడ్ ప్లస్ రైట్ అంటే డిడ్ ప్లస్ V1. డిడ్ ప్లస్ V1 అంటే అర్థం ఏంటి? V2 అని అర్థం. ఇక్కడ చూడండి, డిడ్ ప్లస్ V1 అంటే V2. ఓకే, సో V2లో రాయండి ఇక్కడ రవి రోట్ అ లెటర్. ఇప్పుడు ఏం చేయాలి మనం? రూల్ ప్రకారం ఏం చేయాలి? యాక్టివ్ నుంచి క్వశ్చన్ని స్టేట్మెంట్ కింద మార్చేస్తాం. ఇప్పుడు యాక్టివ్ని ప్యాసివ్లోకి మార్చాలి. మార్చండి. ఫస్ట్ ఏం రాయాలి? అ లెటర్. ఇది V2 కదా. V2 యొక్క ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి? వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. అ లెటర్ వాజ్ రిటర్న్ బై రవి. నెక్స్ట్ ఏం చేయాలి మనం? స్టేట్మెంట్ని క్వశ్చన్లోకి మార్చేయాలి. క్వశ్చన్లోకి మార్చాలంటే ఏం చేయాలి మనం? హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి ముందు పెట్టాలి. ఇక్కడ పెట్టాను చూడండి. వాజ్, ఇవ్వండి, వాజ్ తీసుకొచ్చి ముందు పెట్టాం. నెక్స్ట్ లెటర్ రిటర్న్ బై రవి. వాజ్ ఎ లెటర్ రిటర్న్ బై రవి. సో దిస్ ఈజ్ ద ప్యాసివ్ వాయిస్ అనమాట. సో యాక్టివ్ వాయిస్కి దీని యొక్క ప్యాసివ్ వాయిస్ ఇదండి. కానీ ప్రొసీజర్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా చేసుకుంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు జరగదండి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఈజ్ రవి రైటింగ్ ఏ లెటర్ అని ఉంది చూడండి. దీన్ని యాజ్ యూజువల్ స్టేట్మెంట్ కింద మార్చండి. ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టండి రవి, నెక్స్ట్ వర్బ్ పెట్టండి ఈజ్ రైటింగ్ అ లెటర్. రవి ఈజ్ రైటింగ్ ఎ లెటర్. దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్యాసివ్ వాయిస్లో మార్చండి. అ లెటర్ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై రవి. ఓకే, ఇలా చూడండి. ఇప్పుడు అదైతే ఏం చేయాలి మనం? దీన్ని మళ్ళీ క్వశ్చన్ కింద మార్చాలి, ఎందుకంటే ఇది క్వశ్చన్లో ఉంది కాబట్టి. అప్పుడు ఏం చేయాలి? ఈజ్ని తీసుకొచ్చి ముందు పెట్టాలి. పెట్టాను చూడండి. ఈజ్ అ లెటర్ ఈజ్ అ లెటర్ బీయింగ్ రిటర్న్ బై రవి, రైట్? నెక్స్ట్ వన్ చూడండి. హ్యాజ్ రవి రిటర్న్ ఏ లెటర్. సో ఏం చేయాలి? రవి హ్యాజ్ రిటర్న్ ఎ లెటర్. మీకు దీని మీద కమాండ్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా ఇక్కడ మార్చేసుకోవచ్చండి. ఒకవేళ బిగినింగ్లో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇలా చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు జరగదని మీకు చెప్తున్నాను అనమాట. సారీ, ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు, ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకే, స్టేట్మెంట్ కింద మార్చిన తర్వాత ప్యాసివ్ వాయిస్ కింద మార్చాలి. అ లెటర్, దీని యొక్క ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి? హ్యాజ్ ప్లస్ V3 వస్తే హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3. సో లెటర్ హ్యాస్ బీన్ రిటర్న్ బై రవి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? మళ్ళీ క్వశ్చన్ కింద మార్చాలి. ఎస్ఆర్ నో క్వశ్చన్ కింద. సో తీసుకొచ్చి ఏం చేయాలి మనం? హ్యాజ్ని తీసుకొచ్చి ముందు పెట్టాలి. పెట్టాను చూడండి. హ్యాజ్ అ లెటర్ బీన్ రిటర్న్ బై రవి, రైట్? తర్వాత చూడండి, ఇప్పుడు మనం ఇంతవరకు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ చూసామండి. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి హెల్పింగ్ వెబ్తో బిగిన్ అవుతాయి. ఇప్పుడు WH క్వశ్చన్స్ అంటే ఆ హెల్పింగ్ వెబ్ ముందే WH కూడా వస్తుంది, అంతకుమించి ఏం తేడా ఉండదండి.
ఇది కూడా చాలా సింపులే చూడండి. చూడండి హూ రోట్ ఏ లెటర్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మనం రూల్ ప్రకారం మనం ఏం చేయాలి, స్టేట్మెంట్ కింద మార్చాలి. చూడండి హూ అంటే ఇక్కడ మనకి సమ్వన్ అని పెట్టుకోండి. సబ్జెక్ట్ మరి ఇంకా ఎవరు లేరు కదా. సమ్వన్ రోట్ ఎ లెటర్. ఓకే, దీన్ని మనం ప్యాసివ్లో మారుద్దాం. నెక్స్ట్ లెటర్ వాజ్ రిటర్న్. ఎందుకు వాజ్ రిటర్న్ పెట్టాను, ఇది V2 కదా. V2 అంటే మన ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి, వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 కదా. సో అందుకే ఇది పెట్టాను. సో వాజ్ రిటర్న్ బై సమ్వన్, అంతే కదా. ఓకే, సో దీన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఎస్ఆర్నో క్వశ్చన్ కింద మార్చి తర్వాత WH వర్డ్ కింద మనం మారుద్దాం అండి. WH క్వశ్చన్ కింద మారుద్దాం. ఫస్ట్ ఎస్ఆర్నో క్వశ్చన్ కింద మార్చంటే వాజ్ తీసుకొచ్చి ముందు పెట్టాలి. సో వాజ్ అ లెటర్ రిటర్న్ బై సమ్వన్. ఓకే, సో నెక్స్ట్ ఏం పెట్టాలి మనం, WH వర్డ్ పెట్టాలి. ఇలా చూడండి, ఈ బై సమ్వన్ తీసుకొచ్చి ముందు పెట్టాలండి, ఇక్కడ పెట్టాలి. అంటే బై సమ్వన్ పెట్టకూడదు, మనం హూకి బదులు మనం బై సమ్వన్ పెట్టాం కాబట్టి, దీనికి బదులు మనం సమ్వన్ పెట్టాం కాబట్టి ఇక్కడ బై సమ్వన్ తీసుకొచ్చి ముందు పెట్టండి. ముందు పెడితే ఏమవుతుంది, బై హూమ్ అనాలి మనం. సో సమ్మన్ హూకి బదులు మనం వాడాం కాబట్టి, సో బై తర్వాత హూ పెట్టకూడదండి, బై హూమ్ పెట్టి నెక్స్ట్ ఇలా రాసేయడమే. వాజ్, సారీ ఇక్కడ దా ఉంది కదా, మనం ఇక్కడ దా పెట్టుకోవాలండి. ఏ కాదండి, దా పెట్టాలి. ఇక్కడ కూడా దా పెట్టాలి, ఇక్కడ కూడా దా పెట్టాలి. రైట్. సో బై హూమ్ పెడతాం, వాజ్ పెడతాం, ద లెటర్ పెడతాం, రిటర్న్. బై హూమ్ వాజ్ ద లెటర్ రిటర్న్ ఎలాగైనా రాయొచ్చు. లేదనుకుంటే సింపుల్గా ఇక్కడ చూడండి సమ్వన్ అని చూసారా, మనం ఇక్కడ ఫస్ట్ ఈ సమ్వన్ ఇక్కడ ముందు తెచ్చి పెట్టుకుంటే సమ్వన్కి బదులు ఏం పెట్టినా, హూకి బదులు మనం సమ్వన్ వాడాం కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా హూ రాసేసుకోవచ్చు. చూడండి హూ రాసి ఇక్కడ వాజ్ ద లెటర్ రిటర్న్, ఈ బై ఉంది కదా, ఈ బై ఎలా ఉంచడమే. సో హూ వాజ్ ద లెటర్ రిటర్న్ బై ఎలాగైనా రాయొచ్చు, లేదంటే బై హూమ్ వాజ్ ద లెటర్ రిటర్న్ అని ఎలా అయినా రాయొచ్చు అనమాట. సో మీ ఇష్టం, ఎలా రాసినా పర్లేదు. సో బోత్ ఆర్ యాక్సెప్టబుల్. రైట్. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ డిడ్ రవి రైట్. ఇది చూడండి, దీన్ని స్టేట్మెంట్కి మార్చండి. సబ్జెక్ట్ ఏంటి, రవి రోట్. ఏం రాసాడో మనకు తెలియదు కాబట్టి రవి రోట్ సంథింగ్ అని పెట్టుకోండి. సో దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఫర్ దిస్ క్వశ్చన్. మళ్ళీ దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చండి. సంథింగ్ ఇది V2 ఫామ్ కదా, దాని ప్యాసివ్ స్ట్రక్చర్ ఏమవుతుంది, సంథింగ్ వాజ్ రిటర్న్ బై రవి. తర్వాత ఏం చేయాలి మనం, ఎస్ఆర్నో క్వశ్చన్ కింద మార్చాలి. తీసుకొచ్చి ముందు పెట్టండి, వాజ్ని ముందు పెట్టండి. వాజ్ సంథింగ్ రిటర్న్ బై రవి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ వాట్ తీసుకొచ్చి ముందు పెట్టాలి. వాట్ తీసుకొచ్చి ముందు పెట్టామంటే మనం ఏం చేయాలి, వాట్ WH కూడా ముందు పెడతాం కదా, ఇప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ ముందు వాట్ పెట్టాం, వాజ్ పెట్టేసాం. ఇంకా వాట్ ఆల్రెడీ పెట్టాం కాబట్టి సంథింగ్ మనం తీసేయాలి. ఇంకా వాట్ వాజ్ రిటర్న్ బై రవి. నేను ఆల్రెడీ ఇక్కడ నేను నోట్ చేసాను చూడండి, వాట్ వాజ్ రిటర్న్ బై రవి. రైట్. నెక్స్ట్ వన్ చూడండి, వై డిడ్ రవి ఓపెన్ ద డోర్. సో దీని స్టేట్మెంట్ ఏమవుతుంది, రవి ఓపెన్డ్, అంతే కదా. డిడ్ ప్లస్ V1 అంటే V2 అని చెప్పుకున్నాం మనం. డిడ్ ప్లస్ V1 అంటే V2. సో రవి ఓపెన్డ్ ద డోర్. రైట్. దీని ప్యాసివ్ వాయిస్ ఏంటి, ద డోర్ వాజ్ ఓపెన్డ్ బై రవి. నెక్స్ట్ మనం ఎస్ఆర్నో క్వశ్చన్ కింద మార్చాలి కదా. వాజ్ ద డోర్ ఓపెన్ బై రవి. దాని మీద ఏం పెట్టాలి, WH క్వశ్చన్ పెట్టాలి, WH కూడా పెట్టాలి. సో వై ఇప్పుడు చూడండి, వై పెట్టేసాం. నెక్స్ట్ వాజ్ ద డోర్ ఓపెన్ బై రవి. సో వై వాజ్ ద డోర్ ఓపెన్ బై రవి. సో దిస్ ఈస్ ద వే to change from active voice to passive voice in case of questions, right? Next one చూడండి,
క్వశ్చన్స్ ఏం చేసుకున్నాం మనం. ఇప్పుడు ఇంపారేటివ్ సెంటెన్సెస్కి వెళ్దాం. ఇంపారేటివ్ సెంటెన్సెస్ ఏంటి? కమాండ్స్ కానీ, రిక్వెస్ట్స్ కానీ, అడ్వైస్ కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇంపారేటివ్ సెంటెన్సెస్లోకి వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓపెన్ ద డోర్. ఇంపారేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే V1 ప్లస్ ఆబ్జెక్ట్. నేను బిగినింగ్లోనే మీకు చెప్పాను, దీని యొక్క స్ట్రక్చర్ కూడా చెప్పానండి. సో V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండేటప్పుడు మనం ప్యాసివ్ స్ట్రక్చర్ ఏమవుతుంది? లెట్ పెట్టాలండి, ఈ ఆబ్జెక్ట్ని పెట్టాలి, తర్వాత బి పెట్టాలి, తర్వాత V3 ఫామ్ పెట్టాలి. తర్వాత లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. సో దిస్ ఈజ్ ద ప్యాసివ్ ఫామ్. ఓకే, చూడండి ఇక్కడ. సో ఓపెన్ ద డోర్ చూడండి, లెట్ పెట్టాం, నెక్స్ట్ ఆబ్జెక్ట్ పెట్టాం ద డోర్, నెక్స్ట్ బి పెట్టాం, నెక్స్ట్ ఓపెన్కి V3 ఫామ్ ఓపెన్ మేడం. సో ఓపెన్ ద డోర్ యొక్క యాక్టివ్ వాయిస్ అయితే, ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? లెట్ ద డోర్ బి ఓపెన్డ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్లోజ్ ద విండో. లెట్ ఆబ్జెక్ట్ ద విండో, నెక్స్ట్ వన్ బి ఫామ్, నెక్స్ట్ క్లోజ్ V3 ఫామ్ క్లోజ్, లెట్ ద విండో బి క్లోజ్డ్. నెక్స్ట్ వన్ చూడండి, క్లీన్ ద రూమ్. లెట్ ద రూమ్ బీ క్లీన్డ్. డూ ద వర్క్. లెట్ ద వర్క్ బీ డన్. డూ డిడ్ డన్. రైట్. నెక్స్ట్ వన్ చూడండి, నెగటివ్ ఇంపారేటివ్ సెంటెన్సెస్. ఓకే, ఓపెన్ ద డోర్ అనేది పాజిటివ్ ఇంపారేటివ్ సెంటెన్స్, అది మీకు ఆల్రెడీ మనం చేసాం. సో అది నెగిటివ్ ఫామ్ ఏమవుతుంది? డు నాట్ ఓపెన్ ద డోర్. రైట్, తెలుసు కదండి. నేను V1 మనం నెగిటివ్గా మార్చాలంటే డు నాట్ ప్లస్ V1 అవుతుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ V1 ఉంది. సో నెగిటివ్గా ఎలా వస్తుంది? డు నాట్ ప్లస్ V1. రైట్. సో డు నాట్ ఓపెన్ ద డోర్. సో దీని యొక్క జనరల్గా మనకి ఇంపారేటివ్ సెంటెన్స్ యొక్క ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి? లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. ఇలా చూడండి, లెట్ రాసాం, ఇక్కడ ఆబ్జెక్ట్ రాసాం ద డోర్, నెక్స్ట్ ఏం పెట్టాం? బి పెట్టాం, ఓపెన్ పెట్టాం. ఇక్కడ నాట్ పెట్టాలి, ఎందుకంటే ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి. లెట్ ద డోర్ నాట్ బీ ఓపెన్, గుర్తుపెట్టుకోండి. అలాగే డు నాట్ వేస్ట్ వాటర్. ఓకే, వేస్ట్ వాటర్ అనేది ఇంపారేటివ్ పాజిటివ్, ద నెగిటివ్ ఫామ్ డు నాట్ వేస్ట్ వాటర్. సో వేస్ట్ అనేది V1 ఫామ్ అండి. చూడండి, సో ఇది ఆబ్జెక్ట్ ఇది. సో లెట్ ప్లస్ ఆబ్జెక్ట్, లెట్ వాడాం, ఆబ్జెక్ట్ వాడాం వాటర్, నెక్స్ట్ వన్ నాట్ పెట్టాలి, ఇంకా తర్వాత ఏంటంటే బీ పెడతాం, తర్వాత వేస్టెడ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, సెంటెన్సెస్ బిగినింగ్ విత్ ప్లీజ్. ఓకే, మీకు స్టార్టింగ్లో నేను చెప్పానండి, ఇక్కడ ప్లీజ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్లీజ్ హెల్ప్ మీ అంటున్నామండి. అంటే ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ మీ అని అంటున్నాం. అంటే దీని అర్థం ఐ రిక్వెస్ట్ యూ అంటే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే ఏమవుతుంది? యు ఆర్ రిక్వెస్టెడ్. సో దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చేస్తున్నాం. యు ఆర్ రిక్వెస్టెడ్. దీనికి టు హెల్ప్ మీ అంటే మనం ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి? ఇలాగా మనకి ప్లీజ్ ఇచ్చి మనకి ఇలా రిక్వెస్ట్ ఉన్నట్లయితే అప్పుడు మనకి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏమవుతుంది? యు ఆర్ రిక్వెస్టెడ్ ప్లస్ V1. ఓకే, ఇలా చూడండి, యు ఆర్ రిక్వెస్టెడ్ మొత్తం రాసేసాం. ఈ పక్కన యు ఆర్ రిక్వెస్టెడ్ టు అండి, యు ఆర్ రిక్వెస్టెడ్ టు. సో యు ఆర్ రిక్వెస్టెడ్ టు పెట్టేసాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏం పెట్టాలి? V1 పెట్టాం. ఒకటి ఏముంటుంది అంటే సో టోటల్ ఇక్కడ ఏముంటుంది పెట్టేయడమండి ఇక్కడ. నెక్స్ట్ వన్ చూడండి, ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఓకే, సేమ్ అలాగే యు ఆర్ ప్లీజ్ పెట్టాం కాబట్టి యు ఆర్ రిక్వెస్టెడ్ టు. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఓపెన్ ద డోర్ ఉంది, ఓపెన్ ద డోర్ పెట్టండి. రైట్. నెక్స్ట్ చూడండి, అడ్వైస్ అండి. ఇది ఒకసారి ఎగ్జామ్లో కూడా ఇచ్చాడండి, ఇది టెట్లో. ఇలా చూడండి, వర్క్ హార్డ్ అనేది ఇక్కడ ఏం చేస్తాం మనం? ఇక్కడ ఆర్డర్ కాదండి, ఇది రిక్వెస్ట్ కాదు, ఒక సలహా ఇచ్చాం మనం, వర్క్ హార్డ్. సో ఐ అడ్వైజ్ యూ అని అర్థం అనమాట. దాని అర్థం ఏంటి? ఐ అడ్వైజ్ యూ టు వర్క్ హార్డ్ అని చెప్తాను అనమాట. సో దీనికి ప్యాసివ్ స్ట్రక్చర్ ఏమవుతుంది? ఐ అడ్వైజ్ యూ అంటే అప్పుడు ఏమవుతుంది? ఐ అడ్వైజ్ యూ మన ప్యాసివ్లో మారిస్తే ఏమవుతుంది? యూ ఆర్ అడ్వైజ్డ్ టు వర్క్ హార్డ్ అనమాట. సో యూ ఆర్ అడ్వైజ్డ్ టు ప్లస్ V1 ఫామ్ అనమాట. సేమ్ అలాగే ఇది V1 ఫామ్ కదా వర్క్ అనేది. సో అదే రాస్తాం అలాగే. సో ఇక్కడ ఏం పెట్టాం మనం? యూ ఆర్ రిక్వెస్ట్ టు V1 ఎలా పెట్టామో సేమ్ ఇక్కడ మనం అడ్వైస్ ఇచ్చాం కాబట్టి యూ ఆర్ అడ్వైజ్డ్ టు V1. సో యూ ఆర్ అడ్వైజ్డ్ టు ఇక్కడ ఏముంది? వర్క్ హార్డ్ ఉంది, తీసుకొచ్చి అది పెట్టండి అంతే, వర్క్ హార్డ్ V1 ఫామ్. రైట్. నెక్స్ట్ వన్ చూడండి, సెంటెన్సెస్ విత్ 2 ఆబ్జెక్ట్స్ అండి. ఒక్కోసారి మనకి యాక్టివ్ వాయిస్ స్టేట్మెంట్లో మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయండి. ఇలా చూడండి, రవి ఈజ్ ఎ సబ్జెక్ట్, గేవ్ ఈజ్ అబవ్, మీ ఈజ్ వన్ ఆబ్జెక్ట్, ఆ బుక్ ఈజ్ అనదర్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఓకే, ఎలా రాయాలో చూద్దామండి ఇక్కడ. సో ఈ మీని మనం ఏమంటామంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని,
ఆ బుక్ని ఏమంటాం మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం అన్నమాట. ఓకే, చూడండి వీ కెన్ ఫార్మ్ 2 ప్యాసివ్ సెంటెన్సెస్. సో 2 ఆబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి మనం 2 ప్యాసివ్ సెంటెన్సెస్ రాయొచ్చు. ఎలా రాస్తాం చూడండి ఇక్కడ. ఫస్ట్ ఇది వదిలేయండి, ఇది విడిచిపెట్టండి, పక్కన పెట్టండి, ఆ బుక్ పక్కన పెట్టండి. సో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది చూడండి, దాంతో మొదలు పెడదాం. సో ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్, ఇది ఆబ్జెక్ట్ అయితే ఏం పెడతాం మనం? ఫస్ట్ ఏం రాయాలి? మీ ఇటు వస్తే ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తే ఏమవుతుంది? ఐ అవుతుంది. సో ఐ. సో ఇది V2 ఫామ్ కదా. సో V2 ఫామ్ అంటే మనకి స్ట్రక్చర్ అంటే was or were ప్లస్ V3. సో was పెట్టామండి ఇక్కడ. నెక్స్ట్ V3 ఏమవుతుంది? గివ్, గేవ్, గివెన్ అయిపోయింది. ఐ వాజ్ గివెన్ అయిపోయిందండి. ఆ తర్వాత ఏం చేయాలి మనం? ఆ బుక్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలన్నమాట. ఐ వాజ్ గివెన్ అ బుక్. నెక్స్ట్ వన్ ఎవరి చేతి? ఇది బై రవి అనమాట. అలా తీసుకొచ్చి రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఈసారి మనం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కానీ డైరెక్ట్ ఆబ్జెక్ట్తో మొదలు పెడదాం. అ బుక్ లేకుండా చూసుకోండి. అ బుక్ వాజ్ గివెన్, ఎవరికి ఇచ్చారు? టు మీ అనాలన్నమాట. ఆ బుక్ వాజ్ గివెన్, ఈ మీకి మనం ఏం పెట్టాలి? మనం టు మీ, నాకు ఇచ్చారన్నమాట. ఆ బుక్ వాజ్ గివెన్ టు మీ, ఎవరు ఇచ్చారంటే బై రవి అనమాట. సో ఐ వాజ్ గివెన్ ఎ బుక్ బై రవి, లేదంటే ఆ బుక్ వాజ్ గివెన్ టు మీ బై రవి. ఓకే, ఇంకోటి చూడండి. షీ టాట్ మీ ఇంగ్లీష్. ఓకే, హియర్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ రెండు ఉన్నాయండి. సో దీంతో మొదలు పెడదాం. ఫస్ట్ ఐ, ఇది కూడా V2 ఫామే కాబట్టి ఐ వాజ్ టాట్ అయిపోయింది. ఏంటి, ఏం బోధించారు నీకు? ఐ వాజ్ టాట్ వాట్? ఇంగ్లీష్. అది రాసిన తర్వాత బై షీ బికమ్స్ హర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీంతో మొదలు పెడదాం అండి. డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ వాజ్ టాట్, ఎవరికి? నాకు. ఇంగ్లీష్ వాజ్ టాట్ టు మీ బై హర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, వర్బ్స్ విత్ ప్రపోజిషన్స్. ఒక్కోసారి మనకి ప్రపోజిషన్స్ కూడా వస్తాయండి వర్బ్స్ తర్వాత. ఇలా చూడండి, డూ నాట్ రిమూవ్ ద ప్రపోజిషన్ వెన్ చేంజింగ్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. ఆ ప్రపోజిషన్ అలాగే ఉంచాలి, దాన్ని మనం మార్చకూడదు, దాన్ని రిమూవ్ చేయకూడదు. ఇలా చూడండి, దే సబ్జెక్ట్, లాఫ్ట్ వర్బ్, అట్ ప్రపోజిషన్, హిమ్ ఆబ్జెక్ట్. దే లాఫ్ట్ అట్ హిమ్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ని తెచ్చి ముందు పెట్టండి. సేమ్ ఇది V2 ఫామ్ కాబట్టి was or were ప్లస్ V3, అది మీకు తెలిసిందే కదా ప్యాసివ్ స్ట్రక్చర్. సేమ్ హీ వాజ్ లాఫ్ట్, ఈ అట్ అలా ఉంచాలన్నమాట. అంతే, అంతకుమించి మరి ఏం చేసేది ఏం లేదు ఇక్కడ. బై దెమ్. సో హీ వాజ్ లాఫ్డ్ ఎట్ బై దెమ్. ఓకే, ఇలా చూడండి, సమ్వన్ హ్యాస్ లుక్డ్ ఆఫ్టర్ ద చైల్డ్. ఇక్కడ సమ్వన్ అనేది సబ్జెక్ట్, హ్యాస్ లుక్డ్ ఆఫ్టర్ ఈజ్ వర్బ్, ద చైల్డ్ ఈజ్ ఆబ్జెక్ట్. సో దీన్ని మనం మూవ్ చేద్దాం ఫ్రెండ్కి. ద చైల్డ్, ఇక్కడ హ్యాస్ ప్లస్ V3 ఉంటే ఏమవుతుంది? హ్యాస్ బీన్ ప్లస్ V3 అవుతుంది ప్యాసివ్ వాయిస్లో. సో ద చైల్డ్ హ్యాస్ బీన్ లుక్డ్, ఈ ఆఫ్టర్ మాత్రం అలా ఉంచేద్దాం. బై సమ్వన్ అవసరం లేదు కాబట్టి మనం రాయలేదనమాట. సో సబ్జెక్ట్ మనకు అవసరం లేదనుకుంటే, ఎవరో మనకు తెలియదు కదా. సమ్వన్ హ్యాస్ లుక్డ్ ఆఫ్టర్ చైల్డ్, ఆ చైల్డ్ని ఎవరో పోషించారు, పెద్ద చేశారు. ఓకే, పట్టించుకున్నారు. సో ఇక్కడ సమ్వన్ అనేది మనకి ఎవరో తెలియదు కాబట్టి మనకి ఇక్కడ బై సమ్వన్ అని పెట్టినా పర్లేదు, కానీ అవసరం లేదు కాబట్టి మనం పెట్టలేదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, దే టాక్డ్ అబౌట్ ద ప్రాబ్లమ్. సో ద ప్రాబ్లమ్ తీసాం. సో ఇది కూడా V2 కాబట్టి వాజ్ టాక్డ్ అబౌట్ బై దెమ్ అనమాట. ద ప్రాబ్లమ్ వాజ్ టాక్డ్ అబౌట్. సో ఇది ఎసెన్షియల్ కదా, మనం పెట్టలేదు అనమాట. అంతే, ద ప్రాబ్లమ్ వాజ్ టాక్డ్ అబౌట్ బై దెమ్ అనొచ్చు, లేదంటే ద ప్రాబ్లమ్ వాజ్ టాక్డ్ అబౌట్. ఓకే, ఈ ప్రపోజిషన్ మనం అక్కడే ఉంచండి, తీయలేదు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, సమ్ వన్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద చైల్డ్. సో ద చైల్డ్ వేసాం, హ్యాస్ బీన్ టేకెన్. ఓకే, హ్యాస్ టేకెన్, హ్యాస్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్లో హ్యాస్ బీన్ ప్లస్ V3 అవుతుంది. సో హ్యాస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. ఓకే, ఈ ఆఫ్ అనేది ప్రపోజిషన్ ఇక్కడ ఉంది, ఇక్కడ అబౌట్ అనేది ఇక్కడ ప్రపోజిషన్ ఉంది, మనం మార్చలేదండి, అలా ఉంచేయటమే. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, వెన్ బై ఈజ్ నాట్ నెసెసరీ. ఓకే, వీ డోంట్ ఆల్వేస్ నీడ్ టు మెన్షన్ ద డూవర్. డూవర్ అంటే పెర్ఫార్మర్ అంటే చేసేవాడు అనమాట. ప్రతిసారి మనం ఆ డూవర్ని పెర్ఫామ్ చేసేవాళ్ళని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాం అక్కడ. అంతే, సమ్వన్ స్టోల్ మై బైసికల్. ఓకే, సో మై బైసికల్, ఇది ఆబ్జెక్ట్ తెచ్చి పెట్టాం. ఇది V2 ఫామ్ కాబట్టి వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. మై బైసికల్ వాజ్, స్టోల్కి V3 ఫామ్ అవుతుంది, స్టోల్ అనమాట. సో మై బైసికల్ వాజ్ స్టోలన్ బై సమ్వన్ అని మనం అవసరం లేదు కాబట్టి, నా సైకిల్ పోయింది, దొంగిలించారు, అంతే. బై సమ్వన్ అని పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఇలాంటప్పుడు మనం రాయకపోయినా పర్వాలేదు అనమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ద వరల్డ్. పీపుల్ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఓకే, సో ఇంగ్లీష్ పెట్టేస్తాం. ఇంగ్లీష్ ఇది V1 ఫామే కాబట్టి మనం V1 ఫామ్కి ప్యాసివ్ స్ట్రక్చర్ అంటే యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3 కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ స్పీక్, V3 ఫామ్ స్పోకెన్. ఇంగ్లీష్ సింగులర్ కాబట్టి ఈజ్ పెట్టాం. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్. ఏమన్నా డైరెక్ట్ మనం బై పీపుల్ అని పెట్టకుండా ఆల్ ఓవర్ ద వరల్డ్ అని పెట్టేసాం చూడండి. ఇక్కడ ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద, అంటే ప్రపంచం అంతా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు? ప్రజలే మాట్లాడతారు కాబట్టి ఇక్కడ మనకి అవసరం లేదు, బై పీపుల్ అని పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇచ్చాను చూడండి, వీ డోంట్ నీడ్
అది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం పెట్టట్లేదు కాబట్టి మనం ఇక్కడ పెట్టలేదు. సో దిస్ ఈజ్ న్యాచురల్. ఓకే, ఇది కాదు, ఇది న్యాచురల్గా ఉంటుంది. అక్కడ మనం బై పీపుల్ పెట్టుకుని ఉంటేనే బాగుంటుంది అని చెప్పడం అన్నమాట. ద షార్టర్ వర్షన్ ఈజ్ మోర్ న్యాచురల్ దాన్ దిస్ లాంగర్ వర్షన్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ట్రాన్సిటివ్ వర్బ్. దీన్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ అంటామంటే అ వర్బ్ దట్ టేక్స్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. ఆ వర్బ్కి చివరి మనకు ఆబ్జెక్ట్ తప్పనిసరిగా ఉంటుందండి. రవి ఓపెన్డ్, ఏంటి ఓపెన్ చేశాడు? ద డోర్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది చూడండి, ద డోర్ అనేది అనమాట. సో దీన్ని ఏమంటాం మనం? దేనిని, ఎవరిని, ఏమిటి అని మనం ప్రశ్నిస్తే మనకి జవాబు వస్తే అదేంటిది? ట్రాన్సిటివ్ వర్బ్ అండి. రవి ఓపెన్డ్, రవి తెరిచాడు. దేనిని అని అడిగాం అనుకుంటే అక్కడ వచ్చింది చూడండి, ద డోర్ అని. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? ఇది వర్బ్ ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది ఈ వర్బ్. అలాంటి దాన్ని మనం ఏమో ట్రాన్సిటివ్ వర్బ్ అనమాట. సో దీనికే ప్యాసివ్ ఫాము పాసిబుల్ అవుతుంది. వర్బ్ ట్రాన్సిటివ్ వర్బ్ అయితేనే మనకి అప్పుడు అది ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది, అప్పుడే మనం దాన్ని ప్యాసివ్ రాయగలం. అన్ని స్టేట్మెంట్స్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చలేము, అది గుర్తుపెట్టుకోండి. చూడండి, ద డోర్ వాజ్ ఓపెన్డ్ బై రవి అని చెప్పి మనం దీన్ని ప్యాసివ్లో మార్చాం దీన్ని. ఎందుకంటే ఇక్కడ మనకి ఇది ట్రాన్సిటివ్ వర్బ్ కాబట్టి, సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఇలా మార్చగలిగాం. ఓకే, ఇంట్రాన్సిటివ్ వర్బ్ చూడండి, ఇక్కడ ద వర్బ్ దట్ డస్ నాట్ టేక్ అన్ ఆబ్జెక్ట్. కొన్ని వర్బ్స్ అవసరం ఉండదండి. రవి స్లెప్ట్, నిద్రపోయాడు. దేనిని, ఎవరిని అని ప్రశ్నిస్తే మన సమాధానం రాదు ఇక్కడ. సో దీనికి ఇక్కడ ఏం ఉండదు ఆబ్జెక్ట్. సో అలాంటి వీటికి మనం దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్, సో దేర్ ఫోర్ వీ కెనాట్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, రైట్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ కాదండి. చూడండి, ద బేబీ క్రైడ్, ఈ అరైవ్డ్, అతడు వచ్చాడు. ద సన్ రోజ్, సూర్యుడు ఉదయించాడు. ద ఓల్డ్ మ్యాన్ డైడ్, చనిపోయాడు. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ రాదండి. ఇవన్నీ కూడా ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అండి. అరైవ్డ్, రోజ్, డైడ్ అని. సో అక్కడ ఆబ్జెక్ట్ తీసుకోదన్నమాట. ఇట్ డస్ నాట్ టేక్ అన్ ఆబ్జెక్ట్. సో ఇలాంటి సందర్భాల్లో మనకి ప్యాసివ్ పాసిబుల్ కాదండి. ప్యాసివ్ స్టేట్మెంట్స్ మనకు రావు, ప్యాసివ్ వాయిస్లో మనం రాయలేం. ఓకే, నెక్స్ట్ హౌ టు ఐడెంటిఫై ద ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ వర్బ్ ఉందనుకోండి, వర్బ్ మీద మనం క్వశ్చన్ చేసుకోవాలి. వాట్, హూమ్ అని మనం ప్రశ్నించుకుంటే సమాధానం వస్తే అది ఆబ్జెక్ట్ ఉన్నట్టు అనమాట. ఓకే, ఇలా చూడండి, రవి కిక్డ్ ద బాల్. ఇది అసలు ఆబ్జెక్టే కదా మనం తెలుసుకోండి. ఇది రవి కిక్డ్, రవి కిక్ చేశాడు. దేనిని అంటే ద బాల్ వచ్చింది, సమాధానం వచ్చింది. రవి కిక్డ్ వాట్ అని నువ్వు క్వశ్చన్ చేసుకుంటే సమాధానం వచ్చింది చూడండి, ద బాల్. సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ అనమాట. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే చూడండి, రామ కిల్డ్ రావణ అన్నాం. ఇది ఫేమస్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో రామ కిల్డ్ రావణ అన్నాం మనం. సో ఇక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టలేదండి, పెట్టాలి తప్పనిసరిగా. రామ ఇట్స్ స్టేట్మెంట్ కాబట్టి. సో రామ కిల్డ్ రావణ అన్నాం ఇక్కడ. సో ఇక్కడ రామ కిల్డ్ హూమ్ అని మనం ప్రశ్నించుకుంటే సమాధానం వచ్చిందా? రావణ వచ్చింది కదా. సో ద బాల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, రావణ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఎందుకు చెప్తాను అంటే ఆబ్జెక్ట్ని మనం ఉంటేనే, ట్రాన్సిటివ్ వర్బ్ అయితేనే ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటేనే మనం ప్యాసివ్ వాయిస్లో మార్చగలం. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ప్రీవియస్ స్టేట్ పేపర్స్ క్వశ్చన్స్లో వచ్చేసాం మనం. కంప్లీట్ ద సెంటెన్స్ బై చూజింగ్ ద కరెక్ట్ ప్యాసివ్ వర్బ్. వన్ డే, ఒక రోజు, అన్ని చోట్ల ఇంగ్లీష్ మాట్లాడబడుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. అంతే కదా, ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్, ఇంగ్లీష్ విల్ స్పీక్, ఇంగ్లీష్ విల్ బీ స్పోకెన్, ఇంగ్లీష్ విల్ బీ స్పీకింగ్. ఇలా చూడండి, ప్యాసివ్ వర్బ్లో చెప్పాలన్నారు. కరెక్ట్ ప్యాసివ్ వర్బ్ అన్నారు. ప్యాసివ్ వర్బ్ అంటే మనకి ఏమొస్తుంది? యాక్టివ్ వాయిస్లో V1 ఉన్నా, V2 ఉన్నా, V3 ఉన్నా ప్యాసివ్ వర్బ్లు ఎప్పుడు మనకి V3 రావాలి. ఓకేనా? సో ఇక్కడ ఎక్కడెక్కడ V3 చూడండి, ఎలిమినేట్ చేయండి. ఇంగ్లీష్ విల్ స్పీక్ ఇది కాదు, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇంగ్లీష్ విల్ బీ స్పోకెన్ ఇది V3 ఉంది, కరెక్ట్. ఇక్కడ V3 ఉంది, నో ప్రాబ్లం. ఇంగ్లీష్ విల్ బీ స్పీకింగ్ ఇది కాదు. సో V3 ఉన్నది ఏంటి? ఫస్ట్ వన్ ఉంది, థర్డ్ వన్ ఉంది. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ కరెక్టా, ఇంగ్లీష్ విల్ బీ స్పోకెన్ కరెక్టా? ఏదో ఒక రోజు, అన్ని చోట్ల, అన్ని ప్రపంచమంతటా ఇంగ్లీష్ మాట్లాడతారు అని చెప్తున్నాను. అంటే భవిష్యత్తులో జరగబోతుందని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ప్యాసివ్ సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. సింపుల్ ఫ్యూచర్ ఇప్పుడు విల్ ప్లస్ V1, దాని ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? విల్ బీ ప్లస్ V3 అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ విల్ బీ స్పోకెన్ వన్ డే, ఇంగ్లీష్ విల్ బీ స్పోకెన్ ఎవ్రీవేర్. ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, కంప్లీట్ ద సెంటెన్స్ బై చూసింగ్ ద కరెక్ట్ ప్యాసివ్ వర్బ్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఈ సమస్య ఏంటి అంటే, నా సైకిల్ ఇక్కడ చూడండి, స్టోలెన్, స్టీలింగ్, స్టోలెన్ బై హిమ్ ఏ వచ్చే చూడండి, అంటే పోయింది, సైకిల్ పోయింది అంటే గతంలో జరిగిపోయింది అనమాట. అది ఒక క్షణం ముందు జరిగితే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవ్వచ్చు, లేదంటే టైం మెన్షన్ చేస్తే పాస్ట్ టెన్స్ అవ్వచ్చు. ఇప్పుడు అన్ని పక్కన పెట్టండి. సో జరిగిపోయింది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? నీ సైకిల్ దొంగిలించబడింది. ఎందులో చెప్పాలి మనం? ప్యాసివ్లో చెప్పాలి. ప్యాసివ్లో చెప్పాలంటే స్టీల్, స్టోల్, స్టీలెన్, స్టీల్, స్టోల్, స్టోలెన్. సో V3లో చెప్పాలి. ఇక్కడ ఎక్కడెక్కడ V3 ఉంది చూడండి, స్టోలెన్ ఉంది,
ఇక్కడ స్టోలెన్. సో ఫస్ట్ వన్ కానీ థర్డ్ వన్ కానీ కరెక్ట్. ఇది స్టీలింగ్ ఇది కరెక్ట్ కాదండి ఎట్టి పరిస్థితుల్లో. సో ప్యాసివ్ ఫామ్ ఇప్పుడు V3లో ఉంటుంది కాబట్టి ఈ స్టోలెన్ హ్యాస్ బీన్ స్టోలెన్. మై బైసికల్ జరిగిపోయింది కాబట్టి అది మనం పోయింది కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలండి ఇది. సో మై బైసికల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి? హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 కదా. సో మై బైసికల్ సింగులర్ కాబట్టి మనం హ్యాజ్ వాడాం. సో మై బైసికల్ హ్యాస్ బీన్ స్టోలెన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, ఇది ఎందుకు హీ స్టోలెన్ ఎప్పుడు వాడతాం? రెగ్యులర్గా జరిగే పని కోసం మనం V1 ఫామ్ వాడుతుంది. రెగ్యులర్గా జరిగేది కాదు, ఆల్రెడీ పోయింది, సైకిల్ పోయింది. సో మై బైసికల్ హ్యాస్ బీన్ స్టోలెన్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఫర్ ద గివెన్ సెంటెన్స్. డస్ స్మృతి ప్లే చెస్? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, దీన్ని మనం ప్యాసివ్లో మారుద్దామండి. స్మృతి ప్లే చెస్. డస్ స్మృతి ప్లే చెస్? డస్ ప్లస్ V1 అని చూడండి, దీన్ని స్టేట్మెంట్ కింద మార్చాలి. స్మృతి డస్ ప్లస్ V1 ఏమవుతుంది? V1కి ఎస్ వస్తుంది అనమాట. ఎస్ కానీ ఎస్ కానీ. స్మృతి ప్లేస్ చెస్, ఇది స్టేట్మెంట్ అవుతుంది. తర్వాత మనం ఏం చేయాలి? ముందు స్టేట్మెంట్ కింద మార్చిన తర్వాత నెక్స్ట్ రూల్ ఏంటి మనకి? దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చేయాలి. చూడండి, చెస్ ఇది V1 కదా, V1కి ప్యాసివ్ స్ట్రక్చర్ ఏమవుతుంది? యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. సో ఇక్కడ చెస్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ పెట్టాం. చెస్ ఈజ్ ప్లేడ్ బై స్మృతి. ఓకే, తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఎస్ ఆర్ నో క్వశ్చన్ కింద మార్చాలి, ఎందుకంటే ఇది క్వశ్చన్లో ఉంది కాబట్టి. సో ఈజ్ ముందు పెట్టండి. ఈజ్ చెస్ ప్లేడ్ బై స్మృతి. చూడండి ఇక్కడ ఎక్కడ ఉందో, ఈజ్ చెస్ ప్లేడ్ బై స్మృతి. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. చూస్ ద ఆప్షన్ విత్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. విచ్ ఆఫ్ బై మేరీ క్యూరీ, రేడియం, గోల్డ్, యురేనియం. వీటిలో దేనిని మేరీ క్యూరీ కనుగొన్నారు? అది ప్యాసివ్ ఫామ్లో చెప్పాలి మనం. విచ్ ఆఫ్ దీస్ మెటల్స్, ఇక్కడ ఎన్ని ప్లోరల్ ఫామ్లు ఉన్నాయి కదా, వీటిలో అని అక్కడ దీస్ మెటల్స్ పెట్టాలి. దిస్ మెటల్ రాంగ్ అండి, ఒకటి కాదు ఇక్కడ మూడు ఉన్నాయి. ఇక్కడ దీస్ మెటల్స్ అని ఇక్కడ బాగానే ఉంది. నెక్స్ట్ దిస్ మెటల్ అనండి. సో ఇది కాదు, ఒకటోది కాదు, నాలుగోది కాదండి. సో ఒకటో తీసేయండి, నాలుగో తీసేయండి. ఇంకేమున్నాయి మనకి? రెండోది మూడోది కరెక్ట్ అండి. సో దీస్ మెటల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం కరెక్ట్ చేయాలి ఇక్కడ మనం. సో ఏది కనుక్కున్నారు? ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందండి. దీస్ మెటల్స్ ఆర్ డిస్కవర్డ్ అనేది. సో యామిజార్ ప్లస్ V3 అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. ఇది కాదు, సింపుల్ పాస్ట్ టెన్స్. ఆల్రెడీ జరిగిపోయింది, మేరీ క్యూరీ కనుక్కున్నారు. ఓకే, గతంలో ఏదో కనుక్కున్నారు. సో విచ్ ఆఫ్ దీస్ మెటల్స్ వాజ్ డిస్కవర్డ్? వాజ్ ఎందుకు వచ్చింది? మెటల్స్ ఉన్నది మాత్రం ప్లూరల్ రాదండి. విచ్, ఈ మెటల్స్లో ఏది, విచ్ ఏదంటే సింగులర్ కాబట్టి ఇక్కడ మనం వాజ్ వాడాల్సి వచ్చింది. సో విచ్ ఆఫ్ దీస్ metals was discovered by Marie Curie. So that is the right option, right? Next one చూడండి. So second one is the correct one. Which of these metals was discovered by Marie Curie? Next one చూడండి. Choose the correct passive form for the given sentence. They made him president of the club. Okay, ఇలా చూడండి. They subject, made is verb, him is ఆబ్జెక్ట్. సో హిమ్ సబ్జెక్ట్ ప్లేస్లో తీసుకొస్తే ఏమవుతుంది? హీ అవుతుంది. సబ్జెక్టివ్ కేసులో హీ అవుతుంది. సో హీ. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది V2 ఫామ్ కదా, V2 ఫామ్ యొక్క ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి మనకి? వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వాజ్ పెట్టాం. సో హీ వాజ్ మేక్, మేడ్. సో ఆల్రెడీ V2 ఫామ్ మేడే, V3 ఫామ్ కూడా మేడే. సో హీ వాజ్ మేడ్ వాట్? ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్. అది రాయాలి ఇక్కడ. హీ వాజ్ మేడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్ బై దే బికమ్స్ దెమ్. ఎక్కడ ఉంది చూడండి. హీ వాజ్ మేడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్. ఓకే, ఇలా చూడండి. బై దెమ్ అవసరం లేదనమాట, ఇక్కడ బై దెమ్ పెట్టాల్సిన అవసరం లేదు. క్లబ్ యొక్క ప్రెసిడెంట్ని చేశారు అతన్ని అన్నాం. సో వారి చేత చెప్పాల్సిన అవసరం లేదు కంటే మనకు బై దెమ్ ఇవ్వలేదన్నమాట. ఇలా చూడండి. ఇక్కడ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, బై దెమ్ ఉందని. ఇక్కడ చూడండి ఈజ్ పెట్టారు, ఈజ్ పెట్టకూడదు ఇక్కడ, ఎందుకంటే V2 ఫామ్ కాబట్టి మనకి ఏంటి దాని స్ట్రక్చర్? వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. కన్ఫ్యూజ్ అయ్యి మీరు పెట్టద్దు. బైదాం ముందుగా ఇది కరెక్ట్ అనుకుంటారు, ఇది కాదు. బైదాం అన్నిసార్లు మనం రాయాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ యూ కెన్ యూజ్, అదర్వైజ్ యూ కెన్ రిమూవ్ ఇట్, రైట్? హీ వాజ్ మేడ్ ప్రెసిడెంట్
of the club by them. Okay, so this he was made president of the club by them. By them లేదు, no problem అండి. సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. కంప్లీట్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. ఓకే, ప్యాసివ్ ఫామ్లో చెప్పాలండి. డిడ్ యూ పెయిడ్, సో రాంగ్ వన్ అండి. యు ఆర్ పెయిడ్, వెన్ యూ ఆర్ పెయిడ్ ఉండదు. మనకి ఎప్పుడు కూడా క్వశ్చన్లో WH పడితే హెల్పింగ్ వర్బ్ రావాలి, ఇది కూడా కాదు. నెక్స్ట్ వర్ యూ పెయిడ్ బాగుంది. యు ఆర్ పెయిడ్ ఇది కూడా కాదు, సబ్జెక్ట్ వచ్చింది, ఇది కూడా కాదు. సో మనకి ఏం రావాలి, వెన్ వర్ యూ పెయిడ్ 2 months later ఆన్సర్. సో ఎప్పుడు నీకు పే చేశారు, 2 నెలల తర్వాత పే చేశారు అని చెప్తానమాట. ఎప్పుడు నీకు పే చేశారు. సో యు ఆర్ పెయిడ్. ఓకే, అది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందండి. యు ఆర్ పెయిడ్. సో యు ఆర్ పెయిడ్ కాదు, అప్పుడు ఏం చేయాలి మనం యాక్చువల్గాను, క్వశ్చన్లో ఉంది కాబట్టి ముందు హెల్పింగ్ వర్బ్ రావాలి, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. క్వశ్చన్ ఎప్పుడు కూడా ముందు హెల్పింగ్ వర్బ్, తర్వాత సబ్జెక్ట్ అండి. సో వెన్ యూ పెయిడ్ అది క్వశ్చన్ అనమాట ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ ద రైట్ వన్ అండి. ఇవన్నీ రాంగే. ఓకే, సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో వెన్ వర్ యూ పెయిడ్ 2 months later. ఎప్పుడు నీకు పే చేశారు అంటే 2 నెలల తర్వాత. ఓకే, ప్యాసివ్ ఫామ్లో రాయాలండి. వెన్ డిడ్ యూ పే అలాంటి కాదండి, ఇది కాదు. ఎట్టి పరిస్థితుల్లో ప్యాసివ్ ఫామ్లో రాయాలి మనం. ఇది ప్యాసివ్ స్ట్రక్చర్ అండి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. కంప్లీట్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. ఓకే, ద హౌస్ నిర్మించారు. ఎప్పుడు 1800లో నిర్మించారంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, టైం మెన్షన్ చేశాడు, గతంలో జరిగిన పని. ద హౌస్ నిర్మించారు, ప్యాసివ్ స్ట్రక్చర్, సింపుల్ పాస్ట్ టెన్స్, వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. ద హౌస్ తర్వాత ఏం రావాలి మనకి, వాజ్ రావాలి, వచ్చింది ఇక్కడ చూడండి వాజ్. నెక్స్ట్ ఏం రావాలి, V3 ఫామ్ రావాలి. బిల్డ్ కాదు, విత్ బిల్ట్ రాదు, ఈజ్ నాట్ కూడా కాదు. ఓకే, వాజ్ బిల్ట్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ద హౌస్ వాజ్ built in the year 1800. Right, so fourth one is the correct option. Choose the correct passive form for the given sentence. Work hard, మీకు ఆల్రెడీ చెప్పేసాం ఎగ్జాంపుల్. వర్క్ హార్డ్ అనేది ఇట్స్ అన్ అడ్వైస్. సో ఐ అడ్వైజ్ యూ టు వర్క్ హార్డ్ అని అర్థం అండి, పూర్తిగా చెప్పాలంటే. సో ఐ అడ్వైజ్ యూని మనం ప్యాసివ్లో మార్చామనుకోండి, యూ ఆర్ అడ్వైజ్డ్ అని వస్తుంది అనమాట. పక్కన ఏం పెట్టాలి మనం, 2 పెట్టాలి. యూ ఆర్ అడ్వైజ్డ్ టు వర్క్ హార్డ్ అనమాట. ఇక్కడ చూడండి, యూ ఆర్ అడ్వైజ్డ్ టు వర్క్ హార్డ్, ఇది మనం రాయాల్సి ఉంటుందండి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓకే, మళ్ళీ లెట్ ఎప్పుడు వాడతాం, ఇఫ్ ఇట్ ఈస్ ఎ కమాండ్ వీ యూజ్ లెట్. ఇట్స్ నాట్ ఎ కమాండ్, ఇట్స్ నాట్ ఎన్ ఆర్డర్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఆర్డర్ వీ యూజ్ లెట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్వైస్ కాబట్టి యూ ఆర్ అడ్వైజ్డ్ టు వర్క్ హార్డ్. సో దిస్ ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి. యూ కెన్ బై దిస్ బుక్ ఇన్ మోస్ట్ బుక్ షాప్స్. చూస్ ద ప్యాసివ్ వాయిస్ ఫర్ ద సెంటెన్స్. డైరెక్ట్గా ఇచ్చేసాడు చూడండి, ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. యూ ఈజ్ ద సబ్జెక్ట్, కెన్ బై ఈజ్ వర్బ్, దిస్ బుక్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, చూడండి దిస్ బుక్ ఇక్కడ ఏముంది, కెన్ ప్లస్ V1 ఉందండి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ఉంది. హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 వస్తే దీనికి ప్యాసివ్ స్ట్రక్చర్ ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్ రాస్తాం, పక్కన B పెడతాం, పక్కన V3 పెడతాం. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, దిస్ బుక్ ముందు రావాలి. ప్యాసివ్ మనం ఆబ్జెక్ట్ని తెచ్చి ముందు పెట్టాలి కదా. దిస్ బుక్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి దిస్ బుక్, కానీ ఇక్కడ కుడ్ ఉంది. సో ఇది కాదండి ఎట్టి పరిస్థితుల్లో. మనకి ఏముండాలి, అదే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, మారదండి. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు మనం టెన్స్ మార్చడం, అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ బుక్ కుడ్ అనేది ఇది రాంగ్ అండి. ఇది దిస్ బుక్ కుడ్ బి అనేది కూడా రాంగే. దిస్ బుక్ కరెక్ట్గా వచ్చింది అక్కడ చూడండి, దిస్ బుక్ వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి, హెల్పింగ్ వర్బ్ రావాలి, కెన్ వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి, బీ రావాలి, బీ వచ్చింది. నెక్స్ట్ V3 రావాలి, బైక్ V3 ఫామ్ అంటే బై, బాట్. దిస్ బుక్ క్యాన్ బి బాట్ ఇన్ మోస్ట్ బుక్ షాప్స్. ఇది కరెక్ట్ అండి. ఓకే, యూ క్యాన్ బై దిస్ బుక్, ఇది కరెక్ట్ కాదండి. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ రాంగ్. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. దిస్ బుక్ క్యాన్ బి బాట్ ఇన్ మోస్ట్ బుక్ షాప్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి, దిస్ ఈస్ ద లాస్ట్ వన్. దే హ్యావ్ సోల్డ్ ఆల్ ద టికెట్స్. చూస్ ద ప్యాసివ్ ఫామ్ ఫర్ ద సెంటెన్స్. ఓకే, సబ్జెక్ట్ దే, హ్యావ్ సోల్డ్ వర్బ్, నెక్స్ట్ ఆల్ ద టికెట్స్ ఈజ్ ఆబ్జెక్ట్. సో ఆల్ ద టికెట్స్ వచ్చేసింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఆల్ ఆఫ్ దెమ్. ఇది కాదు, ఆల్ ద టికెట్స్ ముందు రావాలి, వచ్చింది. తర్వాత ఏం పెట్టాలి, హ్యావ్ ప్లస్ V3 ఉంది. హ్యావ్ ప్లస్ V3 ఉంటే మనకి యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుంది, హ్యావ్ బీన్ ప్లస్ V3, హ్యావ్ ఆర్ హ్యాజ్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V3. ఆల్ ద టికెట్స్ అన్నాం కాబట్టి ఏం రావాలి మనకి, ప్లోరల్ ఫామ్ కాబట్టి హ్యావే రావాలి మనకి, ఇది రాదు. సో ఆల్ ద టికెట్స్ హ్యావ్ రావాలి, వచ్చింది. ఇక్కడ చూడండి, ఆల్ ద టికెట్స్ హ్యావ్ బీన్, ఇది ఇక్కడ లేదు కదా. ఇక్కడ చూడండి, ఆల్ ద టికెట్స్ హ్యావ్ బీన్ సోల్డ్, ఇక్కడ ఉంది చూడండి.
ఇక్కడ చూసారా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా ఇచ్చాడో, ఆల్ ద టికెట్స్ హ్యావ్ సోల్డ్ బై దెమ్ అని చూడండి, ఇది తప్పండి ఇది. ఓకే, ఈ బై దెమ్ అని చూసి మనం కన్ఫ్యూజ్ అయ్యి మనం ఇదే కరెక్ట్ అనుకుంటాం, కానీ ఇక్కడ ఏముండాలి, హ్యావ్ బీన్ ఉంటే సరిపోయేది, బీన్ లేదు అంటే ఆల్ ద టికెట్లన్నీ అమ్ముడిపోయాయి. ఎవరు అమ్మారని ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, టికెట్లను అమ్ముడయ్యా లేదా అంతే, టికెట్స్ అని అమ్ముడయ్యాయి కాబట్టి సో బై దెమ్ అని మనం రాయాల్సిన అవసరం లేదు, యూ కెన్ రిమూవ్ ఇట్. అందుకే రిమూవ్ చేసేచ్చండి, ఆల్ ద టికెట్స్ హ్యావ్ బీన్ సోల్డ్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. ఓకేనా, సో ఆల్ ఆఫ్ దెమ్ ఇది కరెక్ట్ కాదు, ఆల్ ద టికెట్స్ హ్యాడ్ బీన్ అసలు ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బీన్ పెట్టడం వల్ల ఇది రాంగ్ అయిందండి ఇది ఆప్షన్. సో దిస్ ఈజ్ ద రైట్ వన్, ఆల్ ద టికెట్స్ హ్యావ్ బీన్ సోల్డ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, దయచేసి మర్చిపోకుండా కామెంట్స్లో మాత్రం మీ ఒపీనియన్ తెలియజేయండి. ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే, మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఓకేనా, నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు యోర్స్ శేఖర్ ఇంగ్లీష్, బాయ్.